హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం పోగంటి విజయలక్ష్మి గారు రచించిన అన్వేషణ నవల చదువుకుంటున్నాం కదా. 4వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. నో, కనిపించలేదు అన్నాడు కపర్తి. వనమాలి మౌనంగా ఉండిపోయాడు. సొరంగం తెరుచుకునే మార్గం ఏదో ఉండే ఉంటుంది, కానీ మనకది కనపడటం లేదు. అలాంటివి సీక్రెట్గా సెట్ చేస్తారు. ఏవో కోడ్లుంటాయి, అవన్నీ మనం కనిపెట్టలేకపోతున్నాం. మన వాళ్ళు మనం మిస్ అయిన సంగతి ఈ పాటికి గమనించే ఉంటారు. మనం ఈ భవనంలోకి వచ్చినట్లు గెస్ చేస్తారు. వెంటనే వస్తారా? వచ్చారే అనుకో, ఆ శిల్పాన్ని నాగరం మీద బొడ్డులోనూ తాకుతారా? ఇవన్నీ జవాబు లేని ప్రశ్నలు. ఆందోళనగా అన్నాడు కబర్ది. జరగబోయే దాని గురించి ఆలోచిద్దాం. "ఉమ్, అయితే ఇప్పుడేం చేద్దాం? టైం 4 అవుతుంది అంటే మనం మిస్ అయినట్లు మన వాళ్ళకి తెలిసి 2 గంటలు అవుతుంది. మరో గంట చూసి అప్పటికి వాళ్ళు రాకపోయినా, మనం బయటికి వెళ్లే మార్గం కనిపించకపోయినా ఈ సొరంగ మార్గానే ముందుకెళ్దాం." వాట్? అదిరిపడ్డాడు కబర్ది. అవును, ఎందుకంటే మార్గం లేదు. కాలం భారంగా కదులుతోంది. సొరంగంలోంచి బయటపడే మార్గం కోసం ఇద్దరు అణువు శోధించారు. ఫలితం కనిపించలేదు. గంట అనుకున్నది గంటన్నరైంది. లాభం లేదు. ఇక పద అన్నాడు వనమాలి. ఇద్దరు మౌనంగా ముందుకు నడిచారు. ఏకధాటిగా అరగంట నడిచిన తర్వాత సొరంగ మార్గం ఇరుకవ్వసాగింది. ఒకరి వెనక ఒకరు నడుస్తున్నారు. బాగా చలిగా అనిపిస్తోంది. హఠాత్తుగా ఏంటి మార్పు అన్నాడు వనమాలి. కపర్తి గోడల వైపు పరీక్షగా చూశాడు. తర్వాత చేతితో తడిమాడు. ఏదో అర్థమైనట్లు తల పంకించాడు. ఏమిటి అడిగాడు వనమాలి. ఇక్కడి నుండి శిలా సంపద, నేల, అంచులు, గోడలు అన్నీ ఐసీ ర్యాక్తో పొరలతో నిండి ఉంది. ఐసిరాక్స్ అనేవి భూమి లోపల పొరల్లో ఎక్కడో ఓ చోట ఎప్పుడైనా తటస్థపడవచ్చు. ఇవి వేడిని వికర్షించి వాతావరణంలోని చల్లదనాన్ని అతివేగంగా పీల్చుకుంటాయి. అయితే ఈ పొరలతో ఇల్లు కట్టుకుంటే ఫ్యాన్లు, ఏసీలు అక్కర్లేదుగా. అది సరే, ప్రస్తుతం మనం ప్రమాదంలో పడ్డాం. బట్ అవును, ఐసిరాక్స్ ప్రభావం మన శరీరాల్లో ఉష్ణోగ్రతను క్రమంగా తగ్గిపోయేలా చేసి మృత్యువాత పడేలా చేస్తుంది. వనమాలి మౌనంగా ఉండిపోయాడు. కొంచెం ముందుకెళ్ళాక విద్యుద్ఘాతం తగిలినట్లు ఆగిపోయారిద్దరు. ఎదురుగా 2 అస్థిపంజరాలు. శతాబ్దాల క్రితం మరణించిన గుర్తుగా వాటి మీద ఉండాల్సిన దుస్తులు పీలికలుగా కూడా మిగల్లేదు. బంగారు హారాలు, ఉంగరాలు లాంటి ఆభరణాలు మాత్రం చెక్కు చెదరలేదు. మూవ్ క్విక్ అంటూ కపర్తి పరిగెత్తసాగాడు. అతను వెనక దౌడు తీశాడు వనమాలి. ఎందుకీ పరుగు? అయోమయంగా అడిగాడు. మనం ఎంత త్వరగా ఈ ఐసీ ర్యాక్స్ పొరాలను దాటితే అంత మంచిది. సాధ్యపడుతుందంటావా? చెప్పలేను. మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి ఈ ఐసీ ర్యాక్స్ భూమి అడుగున కిలోమీటర్ల చొప్పున వ్యాపించి ఉంటాయి. కొన్ని చోట్ల తక్కువ మేర ఉంటాయి. ఏదేమైనా త్వరగా ఆ చివరికి చేరుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ మానవ ప్రయత్నంగా పరిగెత్తడమే మన వంతు. అవును, ఇద్దరూ పరిగెడుతున్నారు, కానీ అందుకు చాలా కష్టపడాల్సి వస్తోంది. ఆ ఇరుకు దారిలో ఒక్కోసారి సొరంగం అంచులకి భుజాలు, కాళ్ళు ఢీకొంటూ నరకాన్ని కనిపింపజేస్తున్నాయి. జీవన్మరణ పోరాటం చేస్తూ వాళ్ళలా పరిగెడుతున్నా చెమట పట్టడం లేదు. క్షణానికి టెంపరేచర్ పడిపోతున్న సంగతి ఇద్దరికీ బాగా తెలుస్తోంది. బాధను ఓర్చుకుంటూ బంటి బిగున పరిగెడుతున్నారు. హఠాత్తుగా వనమాలి కింద పడ్డాడు. ఏమైంది? ఆగాడు కపర్తి. కాలు వెలికిపడింది. కపర్తి చెయ్యందించాడు. అది పట్టుకుని లేచాడు వనమాలి. మళ్లీ పరిగెత్తసాగారు. చలికి వేడి పొంకర్లు పోవటం, శరీరంలో ఒడుపు ప్రారంభమైంది. ఇక పరిగెత్తలేనట్లు ఓ చోట ఆగిపోయి వంగి మోకాళ్ళు పట్టుకుని అలసటగా ఉండిపోయాడు. నో మూవ్, కోపంగా అరిచాడు కపర్తి. నా వల్ల కాదు, వణుకుతూ వదిలిచ్చాడు. ప్లీజ్ ఓపిక తెచ్చుకో. మన అదృష్టం బాగుంటే ఈ ర్యాక్స్ త్వరలోనే ఎండ్ అవ్వచ్చు. అక్కడే ఉంటే హిమశకలంలా మారి మరణిస్తాం. నచ్చ చెప్తున్నట్లుగా అన్నాడు కపర్తి. ఓపిక తెచ్చుకుంటున్నట్టు బలంగా ఊపిరి తీసుకున్నాడు వనమాలి. ఎస్, దట్స్ గుడ్, మూవ్ మూవ్ చైతన్యపరచసాగాడు కపర్తి. వనమాలి కదిలి మెల్లిగా పరుగందుకున్నాడు. కపర్తి ముందుకు దౌడు తీశాడు. మరో 10 నిమిషాలు పరిగెత్తాక వెలుగు పెరగసాగింది. థ్యాంక్ గాడ్, ఐసీ ర్యాక్స్ తగ్గుతున్నాయి అన్నాడు కపర్తి. ఎలా తెలిసింది? వెలుగు వేడికి సంకేతం. అది పెరిగిందంటే ఐసీ ర్యాక్స్ ప్రభావం తగ్గుతుందన్నమాట. మరి కొంచెం దూరం వెళ్ళాక ఒళ్ళంతా చెమటలు ప్రారంభమయ్యాయి. వచ్చేసాం, సేఫ్ జోన్కి వచ్చేసాం.
ఇంకొంచెం ముందుకెళ్ళాక ఆగి విశ్రాంతి తీసుకున్నాం. పరిగెడుతూనే అన్నాడు కపర్తి. అలాగే సర్వశక్తులు పాదాల్లోకి తెచ్చుకుని పరిగెత్తసాగారు 10 నిమిషాలు. అప్పటికి శరీరాలు స్వేదంతో తడిసిపోయాయి. స్టాప్! గట్టిగా అరిచాడు కపర్తి. అంతే, బ్యాటరీ అయిపోయిన బొమ్మలా చటుక్కున ఆగిపోయాడు వనమాలి. తీవ్రంగా అలసిపోవటంతో శరీరం కంపించసాగింది. కూర్చోబోతూ పట్టు తప్పి వెళ్ళకిలా పడిపోయాడు. లోని శక్తి అంతా ఆవిరైనట్లు కపర్తి కూడా నేల మీదకి జారాడు. తెల్లవారుతోంది. రాజభవనంలోంచి బయటకు వచ్చారు అందరూ. వనమాలి కపర్తి జాడ తెలియకపోవడంతో అందరి మనసులు పాడైపోయాయి. సగం ప్రయాణం కాకుండానే ఇలా జరిగింది. మనం క్షేమంగా ఎలిఫెంట్ హిల్స్, పౌళికాపురం వెళ్ళి తిరిగి రాగలమంటారా అన్నాడు విశ్వంజీ. డోంట్ గెట్ ఎక్సైటెడ్, అంతా సవ్యంగానే జరుగుతుంది గంభీరంగా అన్నాడు బెల్హనుడు. అందరూ కాలకృత్యాలు తీర్చుకుని బ్రేక్ఫాస్ట్ చేశారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి అన్నాడు జాన్. లంచ్ టైం వరకు మళ్ళీ వెతుకుదాం. వాళ్ళిద్దరు ఆచూకీ తెలిసిందా సరే, లేకపోతే మన ప్రయాణం కంటిన్యూ చేద్దాం అంటూ లేచాడు బెల్హనుడు. టెంట్ ఫ్లోట్ చేసి 4 అడుగులు వేశారో లేదో హఠాత్తుగా వర్షం. అందరూ వెనుదిరిగి టెంట్లోకి పరిగెట్టారు. క్షణంలో వర్షం పెద్దదై కుంభవృష్టిగా మారిపోయింది. షిట్! చిరాగ్గా గొనిగాడు పాత్రో. ఈ వర్షం వల్ల వనమాలి కపర్తల ఫుట్ ప్రింట్స్ చెరిగిపోతాయి అన్నాడు బెల్కన్నుడు. అవును, ఇప్పుడెలా ఆందోళనగా అడిగాడు విశ్వంజీ. బ్లైండ్గా వెతకటమే. వర్షం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూడసాగారు. వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తూ ఓ గంట సేపు కురిసింది వర్షం. పదండి, వర్షం తగ్గగానే బయటికి నడుస్తూ అన్నాడు బెల్కన్నుడు. అందరూ అనుసరించారు. చెట్లు చేమలు లేకపోయినా బండరాళ్ళు, శిలలు, ఎగుడు దిగుడు నేల. అనుమానం వచ్చిన ప్రతి చోట వెతుకుతూ మధ్య మధ్య వనమాలి కపర్తీల పేర్లు పెట్టి పిలుస్తూ సాగారు. వారి వెతుకులాట ఓ గంట నిర్విరామంగా సాగింది. పైన ఎండ నిప్పులు చెరుగుతోంది. అందరికీ నిస్సత్తువ ఆవరించింది. తలదాచుకోవడానికి ఎక్కడా నీడన్నదే లేదు. ఓ పెద్ద బండ కిందికి వెళ్ళి కూర్చున్నారు. వాళ్ళు తప్పిపోవడం మిస్టరీలా ఉంది అంది నైని. అవును అంది తపతి. ఫ్లాస్క్లో తెచ్చిన టీ, బిస్కెట్స్ అందరికీ సర్వ్ చేశాడు జాన్. అవి తిని కాసేపు అలసట తీర్చుకుని మళ్లీ వేట మొదలెట్టారు. బైనాక్యులర్స్ లోంచి 4 వైపులా చూస్తూ నడుస్తున్నాడు జాన్. లుక్ దట్! గట్టిగా అరిచాడు జాన్. జాన్ చెప్పిన వైపు తన బైనాక్యులర్స్ తిప్పాడు బెల్హనుడు. కిలోమీటర్ దూరంలో ఓ చిరుతపులి దేన్నో ఖండఖండాలుగా పీకు తింటోంది. అదేమిటన్నది స్పష్టంగా తెలియటం లేదు. ఏమైంది అడిగాడు పాత్ర. చూడు అన్నట్లుగా అతని చేతికి బైనాక్యులర్స్ ఇచ్చాడు జాన్. అది అందరికీ పాస్ ఆన్ చేశాడు. గుడ్ గాడ్, చేత దేన్నో పీకు తింటోంది అన్నాడు విశ్వంజీ. ఓ మై గాడ్, మన ఫ్రెండ్స్ తో గది పట్టకూడదు అంది నైని. అందరూ ముందుకెళ్తూ బైనాక్యులర్స్ లోంచి చూస్తున్నారు. వీరెడీ, మనం చేత వైపుగా వెళ్తున్నాం. వెపన్స్ పొజిషన్ లో పెట్టుకుని నడవండి అన్నాడు బెల్హనుడు. అంతా ఎలక్టయ్యారు. క్రమంగా చిరుతకి వాళ్ళకి మధ్య దూరం తగ్గిపోసాగింది. స్టాప్ దేర్ అరిచాడు బెల్హనుడు. అందరూ ఆగిపోయారు. చేత తింటున్నది జంతువుని. అది అడవి దుప్పి. దాని కళేబరంలో కాలిగిట్టలు కనిపిస్తున్నాయి చూడు. బైనాక్యులర్స్ ను పాత్రోకిచ్చాడు. అవును, గిట్టలే అన్నారు అందరూ. సరే, ఇక రూటు మారుద్దాం, అటు పదండి. అంతా అటువైపుగా అడుగులేశారు. చుట్టూ జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకు సాగుతున్నారు. హే లుక్ దేర్! కాలిబాట ఎడం వైపు చూపిస్తూ గట్టిగా అరిచింది నైని. అంతా తుల్లిపడి అటు చూశారు. పెద్ద సైజు తాబేళ్లా ఉన్న ఆకుపచ్చని ఆకారం ఒకటి మెల్లిగా కదులుతూ ఇటువైపే రాసాగింది. దాని ముఖం, కాళ్ళు, చేతులు ఏమీ కనిపించటం లేదు. వాట్ ఈస్ దట్ అరిచాడు జాన్. బెల్హనుడు పిస్టల్ దాని వైపు గురిపెట్టాడు. స్టాప్ స్టాప్ అరిచాడు విశ్వంజీ. అందరూ అతని వైపు చూశారు. భయపడాల్సిన పని లేదు, అది మనల్ని ఏం చెయ్యదు. ఇంతకీ ఏంటా జంతువు? అది జంతువు కాదు, మొక్క అన్నాడు విశ్వంజీ. వాట్? నమ్మలేనట్లుగా చూశారు. అవును, జంతు లక్షణాలతో సంచార శక్తి ఉన్న ఓ రకమైన మొక్క. నమ్మలేని నిజాల్లో ఇది ఒకటి అన్నాడు ఆర్య. ఈ గ్రీన్ ఆల్గే క్లాండోమోనాస్ అనే 2 పేర్లున్నాయి. అదున్న ప్రదేశంలో నీటి నిల్వలు అయిపోగానే నీటిని వెతుక్కుంటూ సంచారాన్ని సాగిస్తుంది. ముందు ముందు చాలా మెరకల్స్ ఎదురు చూస్తున్నాయి మన కోసం. అందరూ ముందుకు కదిలారు. పరిసరాలన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. రాను రాను ఉష్ణోగ్రత పెరిగిపోసాగింది. అందరి శరీరాలు స్వేదంతో తడిసిపోయాయి. బెల్హనుడు రిస్ట్ వాచ్లోకి చూసుకున్నాడు. 12 అవుతోంది అన్నాడు. ఓకే, పెవిలియన్ అన్నాడు పాత్రో. అందరూ టెంట్ వైపు నడక సాగించారు. హఠాత్తుగా విశ్వంజీ వంగి నేల మీద నుంచి ఏదో తీశాడు.
5 అంగుళాల పొడవు, 2.5 అంగుళాల వెడల్పు ఉన్నది. ఎండకు తెల్లగా మెరుస్తోంది. ఏమిటది? అడిగాడు ఆర్య. పన్ను. ఏ జంతువుది? అదే తెలియటం లేదు. ఎంత పెద్ద పన్ను దేనికుంటుందబ్బా? నాకు తెలిసి ఇది జంతువుల పళ్ళ షేప్ కాదు. మరి రాక్షసిదా? నవ్వింది తపతి. అదే తెలుసుకోవాలి. ఎలా? లాంగిట్యూడినల్ క్రాస్ టెస్ట్ ద్వారా. అంటే సిటీ అనే యంత్రం ద్వారా ఈ పంటి మీదకు గామా కిరణాలు పంపిస్తాం. ఆ ప్రభావానికి పన్ను శిథిలమవుతుంది. అలా ఏ మేరకు శిథిలమైందన్న విషయాన్ని బట్టి ఈ పన్ను ఏ జంతువుది, ఎంతకాలం క్రితం జీవించింది తెలుస్తుంది. నేను అనుకోవటం ఇది ఏ డైనోసార్ పన్ను అయి ఉంటుంది అన్నాడు బెల్హనుడు. చూద్దాం అన్నాడు పాత్రో. అంతా టెంట్లోకి నడిచి అలసటతో కూర్చుండిపోయారు. కపర్ది ఉంటే ఈ పాటికి ఈ పన్ను హిస్టరీ అంతా చెప్పుండేవాడు అన్నాడు విశ్వంజీ. అందరూ కపర్తిని వనమాలిని తలుచుకుంటూ ఉండిపోయారు. ఎవరో కుదుపుతున్నట్లుగా కళ్ళు తెరిచి చూశాడు వనమాలి. ఎదురుగా కపర్తి. పద అన్నాడు లేచి నిలబడుతూ. నాకు చాలా నీరసంగా ఉంది. తప్పదు, సాధ్యమైనంత తొందరగా మనం ముందుకు సాగితే మంచిది. ఇద్దరూ లేని ఓటుకు తెచ్చుకుని ముందుకు నడిచారు. కాసేపటికి నీటి సవ్వడి వినిపించింది. గలగలా పారుతున్న నీరు. ఉత్సాహం ఉడకలెత్తింది ఇద్దరిలో. నడక వేగాన్ని పెంచారు. కాసేపటికి చిన్న సరస్సు దర్శనమిచ్చింది. అంతే. వెనక ముందు చూడలేదు. అమాంత దూకేశారు. చల్లని నీరు ఒంటిని స్పృశించింది. సరస్సులో ఈదులాగుతుంటే టైం తెలియలేదు. అరగంట తర్వాత ఒడ్డుకి చేరారు. అలసటంతా తీరిపోయినట్లు అనిపించింది. కరకరమనే ఆకలి మండిపోసాగింది. తినటానికి ఏమైనా ఉంటే బాగున్నాం అన్నాడు వనమాలి. నిజమే, ఇక్కడేం దొరుకుతాయి? ఏదో అనబోయి హఠాత్తుగా ఆగిపోయాడు వనమాలి. ఏమైంది? అటు చూడు. కపర్తి చూశాడు. సుమారు 3 అడుగుల పొడవు చేప. నడుం పై వరకు పైకి లేచి ఒడ్డునున్న వింత వింత రంగులతో మెరిసిపోతున్న పూలను తింటోంది. కపర్తి చేతిలో పిస్టల్ పేలింది. సొరంగ మార్గం ప్రతిధ్వనించింది. మరుక్షణం ఆ చేప నీటిలోకి మాయమైపోయింది. గురి తప్పింది. ఫీల్ అవుతూ అన్నాడు కపర్తి. ఇట్స్ ఓకే, మనమేం ఛాంపియన్స్ కాదు కదా అన్నాడు వనమాలి. నిజమేలే, కానీ మనం సృష్టించిన ఈ బీభత్సానికి ఇక ఒక్క చేప కూడా పైకి రాదంటూ సరస్సు వైపు చూసి ఆగిపోయాడు. వనమాలి కూడా అటు చూశాడు. నీటి మీద తేలుతూ ఓ చేప. అది మనం షూట్ చేసిన చేప అయి ఉండాలి. 5 నిమిషాలు దాన్నే చూస్తుండిపోయారు. అది నీటి మీద తేలుతూ నీటి కదలికలకు అనుగుణంగా అటు ఇటు ఊపుతూ ఉంది. వనమాలి లేచి వెళ్లి నీటిలోకి దిగి చటుక్కున ఒడిసి పట్టుకున్నాడు. చాలా బరువుగా ఉంది. 2 చేతులతో బయటకు లాగి నేల మీద పడేశాడు. కపర్తి కూడా అక్కడికి చేరుకున్నాడు. అదిగో మనం పిస్టల్తో చేసిన గాయం. అవును, డాల్ఫిన్ ఆకారానికి దగ్గరగా ఉందది. శరీరం అంతా మెత్తగా చిన్ను ముక్కలా ఉంది. ఇద్దరూ చేప నోటి దగ్గర పట్టుకుని బలవంతంగా చీల్చారు. తల దగ్గర నుంచి తోక వరకు ఒకే పెద్ద ముళ్ళు ఉంది. దాన్ని తొలగించి చెరి సగం పంచుకుని బలవంతంగా నమిలి మింగారు. క్షుత్బాధ తీరింది. లంచ్ చేసి ప్రయాణం ప్రారంభించింది బెల్హనుడి బృందం. ఎండ కాస్తున్నా వర్షం పడి ఉండటం వల్ల కాబోలు అంతగా వేడి తెలియటం లేదు. గంట గడిచింది. మైదాన ప్రాంతం అంతా మళ్లీ అడవి మొదలైంది. బి అలర్ట్, మనం మళ్లీ ఫారెస్ట్ లోకి ప్రవేశించాం అన్నాడు బెల్హనుడు. ఫైర్ క్రియేటర్ బయటకు తీస్తూ నడుస్తున్నాడు. అంతా పరిసరాలు జాగ్రత్తగా గమనిస్తూ నడవసాగారు. మర్రి, దేవదారు, ఓక్, రావి మొదలైన చెట్లతో అడవి రాను రాను మరింత దట్టమవసాగింది. క్రమంగా వెలుతురు కూడా తగ్గిపోతోంది. టార్చిలు వేయండి. అందరి చేతుల్లో టార్చిలు వెలిగాయి. పర్లాంగు దూరం నడిచారు వెలుగులో. హఠాత్తుగా వాళ్ల ముందు పెరిగిందో భీకర ఆకారం. అంతా టక్కున ఆగిపోయారు. టార్చ్ లైట్లు ఫోకస్ చేయబడ్డాయి. దాదాపు 12 అడుగుల పొడవుంటుందా ఆకారం. దాని చుట్టూ భుజాలు దాటి వేలాడసాగింది. బలిష్టంగా కండలు తిరిగి ఉన్న ఆకారం. వాట్ ఈస్ దిస్? అచ్చు మనిషిలా ఉంది, అలాగే నిలబడింది కూడా అన్నాడు విశ్వంజీ. మనిషిలా ఉండటం కాదు, మనిషే, బట్ జైంట్ సైజులో ఉంది. అంతా దిగ్భ్రమతో దాని వైపే చూడసాగారు. కరంగా అరుస్తూ ఒక్కో అడిగే వేస్తూ వాళ్ళని సమీపించసాగింది. నగ్నంగా ఉన్న ఆకారం కదిలొస్తుంటే ఓ పురుష రాక్షసుడిలా ఉంది. ఇట్ ఈస్ మేల్ అన్నాడు జాన్. వెంటనే ఫైర్ క్రియేటర్ ట్రిగ్గర్ నొక్కాడు. నిప్పుల వర్షం కురిసింది. మంట చూసి తుళ్ళిపడి 2 అడుగులు వెనక్కి వేసిందా ఆకారం. కొన్ని క్షణాల తర్వాత మళ్లీ ఇటే రాసాగింది. మరోసారి మంటలు కురిపించాడు బెల్హనుడు. ఈసారి అది చెదర్లేదు. మరింత భీకరంగా అరిచి ఒక్క గెంతు గెంతింది. దాని చేతికి చిక్కితే పెట్టాలని నలిపినట్టు నలిపేస్తుందది.
అంటూ బెల్ఫనుడు మెషిన్ పిస్టల్ తీసి సూటిగా దాని నుదిటిపై కాల్చాడు. అంతే, కీచుగా అరిచి మొదలు నరికిన చెట్టులా నేల కొరిగింది. అందరూ గబగబా దాన్ని చేరుకున్నారు. బుల్లెట్ నుదురులోంచి లోపలికి దూరింది. మెదడు ఛిద్రమైంది. హాస్టల్ ఫితికస్ ఆఫ్రిన్సిస్. అప్రయత్నంగా విశ్వంజీ నోటంట వెలువడ్డాయి ఆ మాటలు. అంటే అడిగింది నైని. మనిషి పూర్తి పరిణామం చెందక ముందుట దశ. ఈ దశకు చెందినవాడే ఇతను అన్నాడు బెల్హనుడు. మానవ పరిణామం 30 లక్షల సంవత్సరాలకు ముందే ప్రారంభమైందని చదివాను. అంటే ఇతను అప్పటి సంతతికి చెందినవాడా అన్నాడు బెల్హనుడు. అవును, అప్పటి జాతి ఇప్పటికీ మిగిలి ఉండటం ఆశ్చర్యంగా ఉంది. నిజమే. అదే విధంగా 1,00,000 సంవత్సరాలకు పూర్వపు జాతి కూడా ఇప్పటికీ ఉంది. ఏమిటది? ఆఫ్రికన్ పిగ్మీ జాతి. ఎస్. హఠాత్తుగా పెద్ద పెద్ద అరుపులు పెడబొబ్బలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. వృక్షాల మీద నుంచి దూకుతూ, గుట్టలపై నుంచి గెంతుతూ ఆఫ్రికన్స్ ఇటువైపుగా దూసుకురాసాగారు. స్ప్రైట్ అరుచుకుంటూ ఓ చెట్టు చాటుకు తప్పుకున్నాడు బెల్హనుడు. అందరూ క్షణాల్లో కనిపించిన చెట్ల వెనక్కి పరిగెత్తారు. ఆడాబచ్చా కలిసి ఓ 25 మంది ఆఫ్రెన్సిస్ మరణించిన తమ సహచరుడు చుట్టూ చేరి భయంకరంగా అరవసాగారు. ఓ పక్క నుంచి తపతి పెట్టిన కేకలకు అవి చూశారు. ఓ ఆఫ్రెన్సిస్ పిల్లాడు రాతి గదతో ఆమె మీదకి లంఘించి వెళుతూ ఏదో అరుస్తున్నాడు. తపతి కంపియర్ క్విక్. గొంతు పగిలేలా అరిచాడు ఆర్య. అప్పటిదాకా ఆమె వైపు చూస్తున్న ఆఫ్రెన్సిస్ ఆర్య గొంతు విని అటు చూశాడు. గదాదారి ఓ క్షణం అయోమయంగా చూస్తుండిపోయాడు. అదే సమయం అన్నట్టు తపతి వింటి నుంచి వదిలిన బాణంలా పరిగెత్తింది. అంతే, ఆమెను పట్టుకోవాలన్నట్లు ఇద్దరు ఆఫ్రెన్సిస్ వెంబడించారు. వెంటనే బెల్హనుడి చేతిలోని మెషిన్ పిస్టల్ 2 సార్లు గర్జించింది. ధన్ ధన్. ఉరి తప్పలేదు. ఇద్దరు ఆఫ్రెన్సిస్ కనుబొమ్మల మధ్య నుంచి దూసుకుపోయాయి గుండు. ఒక్కసారిగా నేల కొరిగారు వాళ్ళు. అది చూసి ఇంకా ఆఫ్రెన్సిస్ క్రోధంగా గర్జిస్తూ బెల్హనుడి వైపు దూసుకురాసాగారు. ధన్ 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 ధనాధన్. వరుసగా అందరి చేతుల్లోని పిస్టల్స్ గొళ్ల వర్షం కురిపించాయి. 8 మంది ఆఫ్రెన్సిస్ నేల కొరిగారు. అది చూసి భయంతో ఆఫ్రెన్సిస్ వెనక్కి పరిగెత్తి మాయమయ్యారు. పెద్దగా నవ్వాడు జాన్. నైన్కో, విశ్వంజీ కూడా రిలాక్స్డ్ గా నిట్టూర్చారు. కమాన్ మూవ్ అని అరుస్తూ బెల్హనుడు పరిగెత్తసాగాడు. అందరూ ఎలక్ట్రై అతన్ని అనుసరించారు. ఎంత త్వరగా ఈ ప్రాంతాన్ని వదిలితే అంత మంచిది. వాళ్ళు ఈసారి పెద్ద ఎత్తున దాడి చేయడానికి అవకాశం ఉంది అరిచాడు బెల్హనుడు. అవునన్నట్లు అందరూ తలలిపి పరిగెత్తసాగారు. లెటస్ మూవ్ అన్నాడు వనమాలి. ఇద్దరు నడవటం ప్రారంభించారు. మనం బయటపడగలమంటావా? గాడ్ ఈజ్ గ్రేట్. మనం సేవ్ అవ్వగలమనే అనుకుంటున్నాను. ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం కొనసాగించాలి అంతే. అరగంట సేపు ప్రయాణం సాగింది. అప్పటి వరకు ఇరుగ్గా ఉన్న దారి క్రమంగా విశాలం అవ్వసాగింది. పాతాళ మార్గం చివరకొచ్చామనిపిస్తోంది అన్నాడు కపర్తి. ఎస్. చిన్న చిన్న మొక్కలు పొదలతో ప్రారంభమైన వన సంపద రాను రాను అధికంగా మారసాగింది. స్థలంలో ఫారెస్ట్. చిన్నగా నవ్వాడు వనమాలి. డోంట్ మూవ్. వనమాలిని పట్టుకుని ఆపేశాడు కపర్తి. వాట్ హ్యాపెండ్? అటు చూడు. కపర్తి చూపిన వైపు తల తిప్పాడు. అక్కడ ఓ వృక్షం కొమ్మల నుంచి ఎర్రని రక్తపు చుక్కలు బొట్లు బొట్లుగా కారుతున్నాయి. ఏంటి వింత? అది బ్లడ్ సక్కర్ ట్రీ. అంటే అదొక రకమైన వృక్షం. దాని సమీపానికి వెళ్ళిన జీవిని కొమ్మలతో పట్టుకుని రక్తం పీల్చి చంపేస్తాయి. మై గాడ్, నాన్ వెజ్ వృక్షాలన్నమాట. మనం చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సింది. అవును. ఈ పరిసరాలను స్కాన్ చేసుకుంటూ ముందుకు నడిచారు. హఠాత్తుగా కీచుమంటూ వికృతమైన ధ్వని. చటుకున ఇద్దరు ఆగి వెనుదిరిగి చూశారు. ఓ తెల్లని కుందేలుని బ్లడ్ సక్కర్ ట్రీ తన కొమ్మల మధ్య ఇరికించుకుని అడిమేయసాగింది. ఆ క్షణాల్లో దాని కొమ్మల అంచులు మనిషి చేతి వేళ్లలా కనిపిస్తున్నాయి. మై గాడ్ అన్నాడు కపర్తి. మూవ్ అన్నాడు వనమాలి తేరుకుని. తిరిగి నడక సాగించారు. సాధ్యమైనంత వరకు చెట్ల సమీపానికి వెళ్లకుండా నడుస్తున్నారు. హుర్రే అన్నాడు వనమాలి. ఏంటి? పైకి చూడు, ఆకాశం కనిపిస్తోంది. అంటే సొరంగం అంతమై విశాల ప్రపంచంలోకి వచ్చేసాం అన్నాడు. వనమాలి ముఖం వెలిగిపోతోంది. యు ఆర్ రైట్ అన్నాడు ఆనందంగా కపర్తి. కానీ ఇదొక వేలి అనుకుంటా. ఆ చుట్టూ ఎత్తైన గుట్టలు, ఓ పక్క పెద్ద కొండ కనిపిస్తున్నాయి. అయి ఉండొచ్చు. ఆ కొండపైకి చేరుకోగలిగితే మనం ఎటు వెళ్లాల్సింది తెలుస్తుందేమో. కరెక్ట్. బాగా ఆకలిగా ఉంది. అవును. చుట్టూ చూశారిద్దరు. అదిగో జామ చెట్టు నిండా కాయలు అరిచాడు వనమాలి. ఇద్దరూ ఆనందంగా అటుకేసి పరిగెత్తారు. కపర్తి గబగబా చెట్టెక్కి పలకు మారిన కాయలు పోసి కిందికి వేయసాగాడు.
వనమాలి వాటిని ఒడుపుగా పట్టుకుని ఓ చోట పెట్టాడు. ఇద్దరూ కడుపు నిండా తిని పళ్ళారగించి ఆనందపడిపోయారు. ఓ పక్కగా జాలువారుతున్న సన్నని నీటిపాయలో నీళ్లు తాగారు. కొంత సత్తు వచ్చినట్లయింది. ఇద్దరు విశ్రాంతిగా ఓ చెట్టు మొదట్లో కూర్చున్నారు. హఠాత్తుగా దూరంగా డప్పుల మోత. కపర్ది వనమాలి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అంటే దగ్గరలోనే మనుషుల జాడ ఉందన్నమాట. అవును, ఎవరై ఉంటారు? చూద్దాం, జాగ్రత్త. ఇక్కడ చెట్లలాగే బ్లడ్ సక్కర్లో మేనేటర్లో అయితే ప్రమాదంలో పడతాం కదా. కానీ అటు వెళ్లకుండా వాళ్ళని చూడకుండా మనిషి దారి డొంక అర్థం కాదు. అయితే పిస్టల్స్ పొజిషన్లో పెట్టుకుని వెళ్ళటం బెటర్. ఇద్దరు వెపన్స్ రెడీగా పట్టుకుని అడుగులో అడుగేస్తూ ముందుకు కదిలారు. రాను రాను డప్పుల మోత ఎక్కువ కాసాగింది. కాసేపటికి కొంత దూరంలో బగబగ మండుతున్న అగ్ని ఎదుట జంటలు జంటలుగా నృత్యం చేస్తున్న ఆటవికులు. వాళ్ల రూపురేఖలు చాలా అందంగా ఉన్నాయి. మగవాళ్ల తలలకి రకరకాల పక్షుల ఈకలు, మెడలో పూసల దండలతో బలిష్టంగా ఉన్నారు. స్త్రీలు 4 జడలల్లారు. మెడలో పూసలు, వెండి ఆభరణాలు, అర్ధనగ్న దుస్తులు. డప్పుల మోతకు అనుగుణంగా నాట్యం చేస్తూ శరీర భాగాలను విపరీతంగా కదుపుతూ కేరింతలు కొడుతున్నారు. కపర్ది వనమాలి ఓ పుట్టచాటను కూర్చుని చూడసాగారు. మనం వీళ్ళ గంట పడ్డామో బలిచ్చేలా ఉన్నారు. వీళ్ళు తమ నృత్యాలను పూర్తి చేసుకుని సద్దుమణిగాక మనం ముందుకు సాగుదాం. సరే, అప్పటి వరకు ఇక్కడే కూర్చుని చూద్దాం. హఠాత్తుగా వెనుకగా అడుగుల చప్పుడు. ఇద్దరూ వెనుదిరిగి చూశారు. మాట రానట్లు నిలబడిపోయారు. ఆటవికులు పళ్ళికిలించి నవ్వుతూ ఇద్దరు నిలబడి చూస్తున్నారు. కపర్ది ఏదో మాట్లాడబోయాడు. అందుకు అవకాశం ఇవ్వకుండా వాళ్ళిద్దరూ చెరొకళ్ళను రెక్కలు పట్టుకుని ఈడ్చుకెళ్లసాగారు. కాసేపటికి నృత్యం చేసే చోటుకు చేరుకున్నారు. కాస్త దూరంలో అవతల పక్కగా ఎత్తైన ఆసనం మీద ఓ ఆటవిక స్త్రీ కూర్చొనుంది. వీళ్ళని తీసుకెళ్లి ఆవిడ ముందు నిలబెట్టారు ఆటవికులు. చెక్కీను అన్నాడు కపర్ది దండం పెట్టి. నాయకురాలు ఆశ్చర్యంగా చూసింది. తన భాష అర్థమైనందుకు కపర్ది సంతోషపడిపోయాడు. ధైర్యం తెచ్చుకుని కపర్ది తన కథంతా వివరించాడు. చింతపల్లిలో ఆతిథ్యం పొంది వస్తున్నామనగానే వీళ్ళిద్దరికీ ఉచితాసనాలు చూపి కూర్చోమంది. ఆ రోజు పౌర్ణమి. కొత్తగా పెళ్లి కాబోయే వధూవరులు ఇక్కడ నృత్యం చేసి ఆనకు పెళ్లి తంతు ముగిస్తారు. ఏడాదికి ఒక్కసారే ఈ కార్యక్రమం ఉంటుందని, మళ్ళీ వచ్చే ఏడాదికి నిర్వహిస్తామని చెప్పింది. ఈ సంవత్సర కాలంలో పెళ్లి కావలసిన యువతీ యువకులు తాము స్వయంగా జీవిత భాగస్వామిని ఎన్నుకుని పౌర్ణమి రోజున నృత్యం చేయాలని, అలా చేస్తే ఈ పెళ్లి తామిద్దరికీ ఇష్టమేనని తెలియజెప్పటం అని దాని అర్థం వివరించింది నాయకురాలు. కమీతు అన్నాడు కపర్ది. నాయకురాలు చిరునవ్వు నవ్వింది. అంటే ఏమిటి అడిగాడు వనమాలి. సంతోషం అని. ఎంతకీ మీరెళ్లవలసిన ప్రదేశం పేరేంటి అడిగిందా నాయకురాలు. పాండ్రంగి దెబ్బ. వింటూనే ఒక్కసారిగా పగలబడి నవ్విందా నాయకురాలు. అర్థం కానట్లుగా చూశాడు కపర్ది. పాండ్రంగి దెబ్బ మాదే. వాట్? అవును, ఇక్కడికి 4 దువ్వుల దూరం ఉంటుంది. ఈ పౌర్ణమికి మేమంతా ఈ లోయలో వివాహ శుభకార్యం జరుపుకుని తెల్లవారేసరికి పాండ్రంగి దెబ్బకి వెళ్ళిపోతాం. థ్యాంక్ గాడ్ అన్నాడు కపర్ది. అంటే వీళ్లకు కళ్యాణ మండపం అన్నమాట. ఎస్, అటువంటిదే. ఓ గంట నృత్యాలు, డప్పులు సాగాయి. తరువాత అందరూ అలిసి కూర్చుండిపోయారు. కాసేపట్లో అందరూ కాల్చిన మాంసం ఇప్పసాగగా తాగారు. రాత్రి 10 గంటలకు వివాహ తంతు మొదలైంది. 4 ఆగంతుకులు ఏవో పెద్దగా వల్లిస్తూ అగ్నిలోకి ఏవో కొమ్మలు ఆకులు వేస్తూ పూజా కార్యక్రమం చేస్తున్నారు. కాసేపటికి ఒక్కో జంట లేచొచ్చి వాళ్ళకి దండాలు పెట్టసాగారు. వాళ్ళు పోజారులు అన్నమాట అన్నాడు కపర్ది. పోజారులు ఓ ఎర్రని గుడ్డను తీసి పెళ్లి కొడుకు మీద కప్పారు. పెళ్లి కూతురికి ఏ కలర్న టోపీ అందించారు. ఆమె దాన్ని తీసుకుని పెళ్లి కొడుక్కి పెట్టింది. ఇద్దరికి 2 మొంతలు అందించబడ్డాయి. అందులో సారాయి ఉంది కాబోలు. ఇద్దరు అది తాగి పక్కకొచ్చేశారు. ఆ తర్వాత మరో జంట. అలా ఆ తతంగం గంట సేపు సాగింది. అందరూ లేచారు. పెళ్లి తంతు ముగిసిందన్నమాట. నాయకురాలు కూడా లేచింది. రాత్రి 10 దాటింది. అందరూ డప్పులు మోగించుకుంటూ బయలుదేరారు. కాసేపటికి ఓ విశాలమైన సొరంగ మార్గంలోకి చేరుకున్నారు. అక్కడి నుంచి అరగంట ప్రయాణం. తరువాత సొరంగం పూర్తయి బయట ప్రదేశంలో ఉన్నారు. 10 నిమిషాల్లో పాండ్రంగి దెబ్బ చేరుకున్నారు. అందరూ ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. నాయకురాలు వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఓ గుడిసె చూపించింది. ఇది మీ అతిథి గృహం, నిర్భయంగా ఉండండి అంది.
అందరూ పరుగులాంటి నడక సాగించారు. ఆ ఫ్రెండ్సిస్ భయానికి ఏకబిగిన అరగంట నడిచారు. హఠాత్తుగా ఆకాశంలోకి సుడులు తిరుగుతూ లేచిన పొగను చూసి టక్కున ఆగిపోయారు అందరూ. ఏమిటా పొగ అన్నాడు పాత్రో. బీ క్వైట్. పెదాల మీద చూపుడు వేలుంచుకున్నాడు బెల్హనుడు. అందరిలోనూ టెన్షన్ ప్రారంభమైంది. ఆర్య, ఈ బైనాక్యులర్స్ తీసుకుని చెట్టెక్కు. ఆ పొగ వస్తున్న వైపు చూడు, ఎందుకు వస్తుందో తెలుస్తోంది. ఓకే సార్. వీపునున్న క్యాన్వాస్ బ్యాగ్ దింపుకుని చెట్టెక్కాడు ఆర్య. లెన్స్ అడ్జస్ట్ చేసుకుని జాగ్రత్తగా చూశాడు. తెల్లగా జేగురు రంగులో ఉన్న పొగ నలుదిక్కులా పరుచుకుపోయిన దృశ్యమే కనిపించింది. సేపటికి ఆ పొగ ఒక క్రమ పద్ధతిలో పైకి సాగిపోవటం మొదలైంది. అప్పుడు అక్కడ జరుగుతున్నది స్పష్టంగా కనిపించింది. అంతే, వెన్నులో బాకు దిగబడినట్లుగా అదిరిపడ్డాడు ఆర్య. మై గాడ్! భయంగా అరిచాడు. ఆర్య, వాట్ హ్యాపెండ్? వాయిస్ను కంట్రోల్లో పెడుతూ చిన్నగా అరిచాడు బెల్హనుడు. రొప్పుతూ కిందికి దిగిపోయాడు. అందరూ అతన్నే చూస్తున్నారు. సుమారు ఇక్కడికి 15 నిమిషాల నడక దూరంలో ఓ ఆటవిక గూడెం ఉంది. మనకి కనిపించిన పొగ అక్కడి నుంచి వస్తున్నదే. ఆ పొగ రావటానికి కారణం అంటూ ఆగి ఓ నిమిషం ఊపిరి తీసుకున్నాడు. నల్లటి ఎనుబోతుల్లాంటి మనిషి ఒకడు పొడవైన ఊచబుచ్చిన మనిషి తలని నిప్పుల్లో కాలుస్తున్నాడు. వాట్? అరిచాడు పాత్రో. ఎస్ సార్. అందరి వదనాల్లో భయం జరజరా పాకింది. బెల్హనుడు బ్యాగ్ పొందుంచి తనే స్వయంగా చెట్టెక్కటం ప్రారంభించాడు. ఆ విద్య అలవాటైనదే అయినా వయసు పర్మిట్ చేయకపోవడంతో శరీరం చెమటలు కారుస్తోంది. అయినా పంటి దిగువన ఎగబాకి బైనాక్యులర్లోంచి చూశాడు. పూతవేటు దూరంలో లక్క పెడతల్లాంటి కుటీరాలు, తాటి కమ్మల, కొబ్బరి మట్టలు, ఎండుగడ్డితో వాటి పైకప్పులు నిర్మించబడ్డాయి. అన్నీ వలయాకారంలో ఉన్నాయి. మధ్యలో ఖాళీ స్థలం. అక్కడ కూర్చున్నారు ఆ బాలగోపాలం. విరిసెక్కిన తల వెంట్రుకలు, ముఖమంతా ఎరుపు తెలుపుల రంగులు, మెళ్ళో పూసలు రంగురంగులుగా దర్శనమిస్తున్నాయి. మొలకి జనపనార గోచీతో నల్ల శిలల్ని మానవాకారంలోకి మలిచినట్లుగా ఉన్నారు. స్త్రీలకి కూడా మొలకి తప్ప ఎటువంటి ఆచ్ఛాదన లేదు. మెడలో వేసుకున్న పొడవైన పూసల దండలే ఘనమైన పాలెండ్లను దాచిదాచనట్లుగా దాస్తున్నాయి. వాళ్లకు అభిముఖంగా హోమగుండం లాంటి మంట ప్రజ్వలిల్లుతోంది. రంగురంగుల పక్షి ఏకలతో తయారు చేయబడిన కిరీటం పెట్టుకున్న తుమ్మముద్దు ఆకారం చేతిలో ఊచకి మనిషి తల గుచ్చబడి నిప్పుల్లో కాలుతోంది. బెల్హనుడికి కడుపులో దేవినట్లయింది. కొన్ని క్షణాలు ముఖం పక్కకి తిప్పుకుని మళ్లీ పరిశీలనగా చూశాడు. నిప్పుల్లో కాల్చబడుతున్న మనిషి తలలో ఉన్న కేశాలు ముందుగా కాలిపోయాయి. తల గుండ్రని బంతిలా కనిపిస్తోంది. అప్పుడే కనిగుడ్లు అగ్నిజ్వాలలకు పేలిపోయిన గుర్తుగా అక్కడి నుంచి తెల్లని జిగటగా ఉన్న ద్రవం చువ్వున చిమ్మింది. అది చూసి ఆటవికులంతా హుషారుగా గంతులేస్తూ సంతోషపడిపోతున్నారు. క్షణానికి నిప్పుల వేడికి తలలోని ద్రవ పదార్థమంతా ఎగిరిపోయి దాని పరిమాణం తగ్గిపోతోంది. నిప్పుల్లో కాల్చి మాటిమాటికి పక్కనే ఉన్న నీటి తొట్టిలో ముంచుతున్నాడు. అలా చేస్తే తల తొందరగా చిన్న సైజులోకి వస్తుందని అర్థమైంది బెల్హనుడికి. మరో 10 నిమిషాల్లో బత్తాయి కాయంత సైజుకి కుచించుకుపోయింది ఆ తల. కనురెప్పలు మూసుకుపోయి పెదాలు కట్టేసినట్లు మధ్యలో చీలిక కూడా లేకుండా కలిసిపోయాయి. తలని అంతసేపు నిప్పుల్లో కాల్చిన ఆటవికుడు తన మెడలో ఉన్న దండను విప్పి దానిలోకి ఆ తలని గుచ్చి తిరిగి దండని ధరించాడు. ఆ దండలో అప్పటికే ఇటువంటి తలలు చాలా ఉన్నాయి. అతను ఆ దండ ధరించగానే అప్పటిదాకా ఆ తంతంతా గమనిస్తున్న మిగిలిన ఆటవికులు ఓహోయ్ అంటూ పూనకం వచ్చినట్లు గంతులేస్తూ ఆనందిస్తున్నారు. ఆ అరుపులు వినిపించి అంతా అయోమయంగా చూస్తున్నారు. బెల్హనుడు గబగబా చెట్టు దిగసాగాడు. అందరూ మెషిన్ పిస్టల్స్, ఫైర్ క్రియేటర్స్, యారో గన్ బయటకు తీశారు. కమాన్, పరిగెత్తండి నాతో అంటూనే బెల్హనుడు పరుగు తీశాడు. అందరూ అతని వెనకే కాలికి బుద్ధి చెప్పారు. ఆ ప్రదేశానికి దూరం అవుతున్న కొద్దీ ఆటవికుల అరుపులు క్రమంగా వినిపించటం మానేశాయి. అప్పుడు బెల్హనుడు చెప్పటం ప్రారంభించాడు. మనం దాటి వచ్చిన ఆటవికులు ఆఫ్రికా ఖండంలోని ఉగండా దేశ సంతతి వారు. భూమి ఖండాలుగా విడిపోకముందే ఆహారాన్వేషణకై భూమి 4 చెరగులా తిరిగే ఆదిమానవుడు ఆ విధంగా ఇక్కడికొచ్చి ఆఫ్రికన్ ఎర్లీమాన్ తదనంతరపు సభ్యులు ఏ కారణం చేతనో ఇక్కడే శాశ్వతంగా ఉండిపోయినట్లున్నారు. తమ చేతికి చిక్కిన శత్రువుని అత్యంత పాశవికంగా హతమార్చి ఆ శత్రువు తలని నిప్పుల్లో కాల్చి చిన్నదిగా చేసి మెడలో ధరిస్తారు. అలా చేస్తే చంపబడ్డ శత్రువు దయ్యమైనా తల లేకపోవడంతో తమ ఉనికి తెలుసుకోలేక ఏమీ చెయ్యలేడని నమ్ముతారు. ఉగండా అడవుల్లో కూడా ఈ జాతి ఎర్లీమాన్ సంతతి వారున్నారు. అలవాట్లు, జీవించే పద్ధతిలో
వేషధారణలో వీళ్ళకి వాళ్ళకి ఏమాత్రం తేడా లేకపోవటంతో ఈ ఆటవికులు ఎక్కడి వాళ్ళో తెలిసింది అంటూ నడవటం ఆపి చుట్టూ చూశాడు. పచ్చిక బయళ్ళు, పోరున పారుతున్న జలపాతాలు, పాకుడుతో పచ్చదనం పులుముకున్న కొండరాళ్లతో ఆహ్లాదంగా ఉన్నాయి పరిసరాలు. కాసేపు ఇక్కడ ఆగి వెళదాం, ఓ బూరుగు చెట్టు నీడలోకి నడుస్తూ అన్నాడు బెల్హనుడు. అందరూ అతని వెనకే వెళ్లి వీపులకున్న క్యాన్వాస్ బ్యాగ్స్ ని దింపుకున్న కూర్చున్నారు. అమ్మయ్య, కాసేపు రిలాక్స్ అవుదాం అంది తపతి. 2 నిమిషాలు గడిచాయి. బెల్హనుడు చెంగుమని లేచాడు. గెటప్ అండ్ మూవ్ మెరుపులా కదులుతూ చెవులు చిల్లులు పడేలా అరిచాడు. కారణం తెలియకపోయినా మొత్తానికి అతనేదో ప్రమాద సూచిక కనిపెట్టాడని అర్థమై బ్యాగ్స్ అందుకుని పరుగులంకించుకున్నారు. గాలిలో తీయని వాసన తెలుస్తోందా? పరిగెడుతూనే అన్నాడు. అంతా ఒక్కసారి ముక్కులోగ పీల్చారు. ఎస్ సార్, మీరు చెప్పింది నిజమే అంది తపతి. ఆ వాసన దేనితో పోల్చుకున్నారా? చెరుకు వాసనలా ఉంది సార్ అన్నాడు ఆర్య. యు ఆర్ రైట్. గాలి వాలును బట్టి తెలుసుకునేది ఏమిటంటే మనకి ఉత్తరం వైపు చెరుకు తోట ఉంది. అడవిలో ప్రయాణం చేసేటప్పుడు చెరుకు తోటల సమీపాన ఎక్కువ సమయం గడపకూడదు. ఎందుకని? ఏనుగులకు చెరుకు ఎంతో ప్రీతి. వాటిని తినటానికి మందలుగా వస్తాయి. వేళాపాళ అక్కర్లేదు, ఎప్పుడైనా రావచ్చు. పైగా అడవిలో పెరిగే ఏనుగులకు పౌరుషం ఎక్కువ. తమ నెలవుల్లో మనుషులను చూస్తే వెంటబడి చంపితే గాని శాంతించవు. అందుకనే చెరుకు తోటల సమీపంలో గడపకూడదు. హఠాత్తుగా ఏనుగుల ఘీంకారం వినిపించింది. అందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. డోంట్ వర్రీ, అదృష్టవశాత్తు మనం వెళ్లే దారిలో కాకుండా సైడ్ యాంగిల్ లోపలగా ఉంది ఆ చెరుకు తోట. మనం చడీ చప్పుడు చెయ్యకుండా ఈ చోటు నుంచి ఇంకా దూరం వెళ్లిపోతే మనకే ఇబ్బంది ఉండదు అన్నాడు బెల్హనుడు. ఓపిక లేకపోయినా ఏనుగుల భయం గంటసేపు నిర్విరామంగా నడిపించింది. ఇక పర్వాలేదు, టైం కూడా 12 కావస్తోంది. లంచ్ తీసుకుని ఓ గంట రెస్ట్ తీసుకున్నాం. బాగా అలసిపోయాం కదా. ఎత్తుగా పెరిగిన టేకు చెట్ల నీడలోకి నడుస్తూ అన్నాడు బెల్హనుడు. అంతా చెట్ల నీడలో వలయాకారంగా కూర్చుని లంచ్ తీసుకోసాగారు. అల్లు పెరిగిన ప్రయాణం వల్ల ఆకలి కరకరమంటోంది. అందుకే కడుపు నిండా తిని చెట్లకి జారబడ్డారు. అందరికీ అలుపుతో కళ్ళు మూతలు పడుతున్నాయి. అలాగే నిద్రలోకి జారిపోయారు. అలా ఎన్ని గంటలు నిద్రపోయారో తెలీదు. తెలివొచ్చి కళ్ళు విప్పి చూసేసరికి కనుచీకటి పడబోతోంది. బెల్హనుడు లేచి అందరినీ నిద్రలేపాడు. చీకటి పడకముందే టెంట్కి అనువైన స్థలం వెతుక్కోవాలి, లేవండి క్విక్. అందరూ లేచి గబగబా లగేజ్ భుజాన వేసుకున్నారు. హఠాత్తుగా ఎక్కడి నుంచి ఊడిపడ్డారో ఓ 10 మంది ఆటవికులు చుట్టుముట్టారు. నోట మాట రానట్లుగా ఉండిపోయారు బృందమంతా. నల్లగా బలిష్టంగా 7 అడుగుల పొడవున్న ఆ ఆటవికులు చాలా భయంకరంగా ఉన్నారు. ఎత్తు కళ్ళు, వెల్లుకు వచ్చినట్లున్న కనుగుడ్లు, వేలాడుతున్న జీబురు జుట్టు, మెళ్ళో పూసల దండలు, మొలకో ఆచ్ఛాదన. వాళ్ళంతా ఏదో మాట్లాడుకున్నారు కాసేపు. తర్వాత ముందుకు వచ్చి తలోకళ్ళని దొరకబుచ్చుకుని నడిపించసాగారు. లగేజీలన్నీ కలిపి మోస్తున్నాడు ఓ ఆటవికుడు. మనం చాలా ఆపదలో పడ్డాం అన్నాడు బెల్హనుడు. కపర్తి ఉంటే వేళ్లతో వాళ్ళ భాష మాట్లాడి ఉండేవాడు. ఇప్పుడెలా అన్నాడు విశ్వంజీ. మన దగ్గర చింతపల్లి నాయకుడు ఇచ్చిన ఆనవాళ్లున్నాయిగా గట్టిగా అరిచింది తపతే. అవి చూపిస్తే వీళ్ళు మనల్నేం చేయకుండా ఉంటారు. ఉన్నాయి సరే, అవి మన బ్యాగ్ లో ఉన్నాయి. మన లగేజ్ అంతా వాళ్ళ ఆధీనంలో ఉంది. అవి ఇవ్వమంటే వీళ్ళకి అర్థమై చావదు అన్నాడు బెల్హనుడు. ప్రయత్నిద్దాం అని పాత్రో గింజుకోసాగాడు. ఆటవికుడు కోపంగా చూసి భుజాన్ని మరింతగా గుచ్చి పట్టుకున్నాడు. పాత్రో సైగలతో లగేజ్ వైపు చూపించి ఇమ్మని అడిగాడు. ఆటవికుడు కోపంగా పాత్రోని 2 చేతుల్లో గాల్లోకి గిరగిరా తిప్పి కిందకి దింపాడు. పాత్రో కళ్ళు గిర్రును తిరగసాగాయి. బాపురే అంటూ తూలిపోతూ చూసి ఆటవికులంతా పగలబడి నవ్వారు. ఇక వీళ్ళని కదిలించి లాభం లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. ఎవరికి వీలైనా లగేజ్ లో ఉన్న నా బ్యాగ్ ని తీసుకురావడానికి ప్రయత్నించండి అంటూ అరిచాడు బెల్హనుడు, అందరికీ వినపడాలన్నట్లు. అది వింటూనే బెల్హనుడిని పట్టుకున్న ఆటవికుడు కోపంగా చూశాడు. వాడి భాషలో ఏదో అరిచాడు. వీడు నన్ను తిడుతున్నట్టున్నాడు అన్నాడు బెల్హనుడు. మరి మాట్లాడకు, ఈసారి కొడతాడు అన్నాడు విశ్వంజీ. అందర్నీ అదిలిస్తూ దాదాపు ఈడ్చుకెళ్తున్నట్టుగా పట్టుకెళ్తున్నారు వాళ్ళు. అరగంట నడిచారు. దూరంగా గుడిసెలు, వెలుగుతున్న కాగడాలు కనిపించసాగాయి. కాసేపటికి గూడెం మధ్యలోకి చేరుకున్నారు. అందర్నీ ఒకచోట గుంపుగా కూర్చోబెట్టి ఒకడు దూరంగా పరిగెత్తి వెళ్లిపోయాడు. మిగిలిన వాళ్ళు కాపలా కాస్తున్నారు. లగేజ్ అంతా ఓ చోట కుప్పగా పడేశారు. తపతి ఒకడి వంక చూసి దాహం అన్నట్టు చెప్పి లగేజ్ వైపు సంజ్ఞ చేసింది. వాడు చేతిలో బరిసె చూపించి చంపుతానన్నట్టు ఊరిమాడు.
తీ గప్చిప్ అయిపోయింది. అరగంట తర్వాత పెద్ద రణగొండ ధ్వనితో గుంపుగా అక్కడికి వచ్చారు ఆటవికులు. వాళ్ల మధ్య నాయకురాలి హోదాలో ఒక స్త్రీ. ఆమె వాళ్ళని చూడగానే కొంచెం ఆశ్చర్యపోయింది. వరుసగా అందర్నీ లెక్కించింది. లెక్క పూర్తవగానే ఆమె ముఖంలో ఆనందం కనపడింది. ఆమె పక్కకి తిరిగి ఏదో చెప్పింది. వాడు వెంటనే ఓ పక్కకు పరిగెత్తి వెళ్ళాడు. ఏమిటి ఆవిడ మనల్ని లెక్కబెట్టి ఆనందిస్తోంది అంది నైని. వాళ్ళ దేవతకు సరిపడినంత బలిగా మనం దొరికినట్లు సంఖ్య సరిపోయినట్టు అనిపిస్తోంది అన్నాడు విశ్వంజీ. మనం ఎలాగైనా చింతపల్లి నాయకుడిచ్చిన ఆనవాళ్లు చూపగలిగితే సేవ్ అవుతాం, లేదంటే మనకైతే ఏమవుతుందో అన్నాడు ఆర్య. జాన్ చెంగున లేచి లగేజ్ వైపు పరిగెత్తాడు. గబగబా బెల్హనుడు బ్యాగ్ తీసుకుని వెనుతిరిగాడు. అప్పటికే వెంటబడిన ఆటవికుడు జాన్ చేతిలోని బ్యాగ్ ఓడబెరుక్కుని జాన్ని రెక్కపుచ్చుకొని లాక్కొచ్చి అక్కడ పడేశాడు. నాయకురాలు ఆ బ్యాగ్ ని జాన్ ని మార్చి మార్చి చూసింది. ఎందుకో పక్కున నవ్వింది. ఆటవికుడు ఆ బ్యాగ్ ని అలా పట్టుకుని ఉండిపోయాడు. తపతి లేచి వెళ్లి నాయకురాలి కాళ్లకు దండం పెట్టింది. లేచి వాడి చేతిలో ఉన్న బ్యాగ్ ను చూపించి ఇవ్వమని వేడుకుంటూ సంజ్ఞ చేసింది. రాలు వాడి వంక చూసి ఏదో సంజ్ఞ చేసింది. వాడు ఆ బ్యాగ్ ని మరింత గట్టిగా పట్టుకున్నాడు. మనం అడిగిన కొద్దీ వాళ్ళు దాన్ని ఇవ్వకుండా పట్టుకుంటున్నారు అన్నాడు బెల్హనుడు. కాసేపటికి పరుగు పరుగున అక్కడికి వచ్చాడు ఆటవికుడు. వాడు నాయకురాలతో ఏదో చెప్పాడు. ఆమె తల ఊపి వీళ్ల వంక చూసి చిన్నగా నవ్వింది. అయిపోయింది మన పని అంది తపతి. వాళ్ళు ఏవో అరేంజ్మెంట్స్ లో ఉన్నట్లుగా ఉన్నారు అంది నైని. ఇక మనని బలిపీఠం ఎక్కించడమే తరువాయి. మన చావు ఎలా రాసింది కాబోలు. ఏదో అద్భుతం జరగదా అనిపిస్తోంది. ఇది సినిమా కాదుగా, నిజ జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. అప్పుడే అక్కడ ప్రత్యక్షమయ్యారిద్దరు వ్యక్తులు, కపర్తి, వనమాలి. అందరూ ఏకకాలంగా గట్టిగా అరిచారు. ఇద్దరు వచ్చి వాళ్ళందరికీ దగ్గరగా నిలబడ్డారు. బెల్హనుడు వచ్చి కపర్తిని హత్తుకున్నాడు. అందరి కళ్లలోనూ ఆనంద బాష్పాలు. నాయకురాలు అడిగింది, పువాయతి మెరుపుమా? కపర్తి తలూపాడు అవును అన్నట్లు. నాయకురాలి ముఖం వెలిగిపోయింది. తమాకిమా చెచ్చలి కలి కుమార మాటు తూటే? కపర్తి తలూపాడు. ఆమె తన రక్షకులతో కలిసి వెళ్లిపోయింది. కపర్తి, ఏంటి అద్భుతం? ఇక్కడికి ఎలా ప్రత్యక్షమయ్యారు అడిగాడు బెల్హనుడు. ముందు నాతో రండి, గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకుందరు గాని ఇక్కడేం భయం ఉండదు, ఫ్రీగా ఉండొచ్చు అన్నాడు కపర్తి. అందరూ సంతోషంగా వచ్చి కుటీరంలో చేరారు. రాజ్మహల్లో ప్రవేశించి స్త్రీమూర్తిని తాకటం, సొరంగంలో చిక్కుకుపోవటం దగ్గర నుంచి హిస్టరీ అంతా చెప్పాడు కపర్తి, వనమాలి ఇద్దరు కలిసి. ఇది పాండ్రంగి దెబ్బ అని తెలియగానే నాయకురాలితో మన కథంతా చెప్పాను అన్నాడు కపర్తి. ఎప్పటికైనా మీరంతా పాండ్రంగి దెబ్బ వచ్చి తీరతారని మేమిక్కడే ఉండిపోయాం అన్నాడు వనమాలి. నాయకురాలు వాళ్ళందరికీ హుకుం జారీ చేసింది. 2 స్త్రీలు 5 పురుషులు ఉన్న బృందం కనపడితే వాళ్ళని ఎలాగైనా గూడెం చేర్చమని ఆజ్ఞ వేసింది. అదే సంగతి అంటూ నవ్వాడు బెల్హనుడు. అయితే మీరిద్దరూ అండర్ గ్రౌండ్ ప్రయాణం చేసి పాండ్రంగి దెబ్బ చేరారన్నమాట. మేము భూమార్గంలో పయనించుకుంటూ వచ్చాం. మొత్తానికి బానే కలిసాం, థ్యాంక్ గాడ్ అన్నాడు పాత్రో. అందరూ ఆ రోజు బాగా రెస్ట్ తీసుకుని మర్నాడు ప్రయాణమయ్యారు. చింతలపాడు నాయకుడిచ్చినట్లే ఈ నాయకురాలు అందరికీ చేతులకి పెద్ద పెద్ద పూసలున్న గొలుసుల్ని కట్టింది. ఇక ముందు కనపడే ఆటవికులకు ముందు చెయ్యెత్తి వీటిని కనపడేలా చేయండి, వాళ్ళు మీకు సకల మర్యాదలు చేసి పంపిస్తారు అని చెప్పింది. అందరూ ఇది బాగుందనుకున్నారు. క్యాంప్ గార్డు చేస్తున్నారు ఆర్య, తపతి. అతనితో పాటు ఓ గంట కూర్చుని కబుర్లు చెప్పింది. రాను రాను ఆవులెంతలు పెట్టసాగింది. తపతి, నువ్వు వెళ్ళి నిద్రపో, ఇంకో గంటలో నా డ్యూటీ అయిపోయింది, వచ్చేస్తున్నా. ఆర్య, నేను నిద్ర ఆపుకోలేకపోతున్నా, సారీ. ఇట్స్ ఆల్ రైట్, నువ్వు వెళ్ళు. తపతి లేచింది. ఆర్య కూడా లేచి చెట్టు నీడ నుంచి యువతలకు వచ్చి ఒళ్ళు విరుచుకుంటూ ఆకాశం కేసి చూశాడు. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. నింగి నుంచి చుక్కలు తెగి నిర్విరామంగా నేలకు జారుతున్నాయి. దట్టమైన చీకటి. చిత్రకారుడు సృష్టించిన నల్లరంగు నేపథ్యంలో జాలువారుతున్న చుక్కలు దీపావళి మతాబుల్లా వెలుగుతున్నాయి. అటు చూడు అన్నాడు. తపతి కూడా తలెత్తి చూసింది. ఫెంటాస్టిక్. చుక్కలు అలా రాలిపడుతున్నాయేంటి? అవి చుక్కలు కాదు, ఉల్కలు. అంబరాన దీపావళి జరుగుతున్నట్లు. ఉల్కాపాతానికి కారణం రోదసీలోని ఆస్ట్రాయిడ్ బెల్ట్ సరిగ్గా ఆ ప్రదేశం మీదుగా ప్రయాణించటమే. ఆ బెల్ట్ లో దారి తప్పిన కొన్ని ఆస్ట్రాయిడ్స్ కిందకి జారిపోయి భూ వాతావరణంలోకి చొచ్చుకు వచ్చి రాపిడి వల్ల దగ్ధమైపోతున్నాయి. అలాగా, సరే నువ్వెళ్ళు అన్నాడు ఆర్య. తపతి పైకి చూసుకుంటూనే టెంట్ దగ్గరకు వెళ్లి జిప్ లాగి లోపలకు వెళ్లి జిప్ బిగించుకుంది.
ఆర్య తపతి వెళ్లేదాకా అటే చూసి అలా తిరిగి వద్దాం అన్నట్లుగా దూరంగా నడవసాగాడు. నడుస్తూనే పైకి చూశాడు. ఉల్కాపాతం ఆగిపోయింది. ఆర్య వెనుతిరగబోతూ ఎదురుగా కనిపించిన దృశ్యానికి షాక్ తిన్నట్లుగా షేక్ అయిపోయాడు. తూర్పు నుంచి కడలిని చీల్చుకొచ్చిన దినకరుడిలా పృథ్వీ గర్భం నుంచి పైకొచ్చిందో ఆలయం. నల్లరాతితో నిర్మితమైన ఆ ఆలయం అప్పుడే పాలిష్ చేసినంత తేజస్సుతో మెరిసిపోతోంది. హాలీవుడ్ చిత్రంలో కంప్యూటర్ గ్రాఫిక్స్ తో చిత్రీకరింపబడిన ఫ్యాంటసీ సన్నివేశంలా ఉందే తప్ప నగ్న సత్యంలా లేదు. చూస్తున్నది నిజమా భ్రమ చెప్పలేని అయోమయంలో పడ్డాడు ఆర్య. 5 నిమిషాల పాటు దృష్టి మరల్చకుండా జాగ్రత్తగా పరిసరాలను పరిశీలించాడు. అంతా నార్మల్ గానే ఉంది. కొత్తగా ఏదో జరిగిన రుజువులేం లేవు. దాంతో మెల్లగా నడుస్తూ ఆలయాన్ని చేరుకున్నాడు. ఆలయం గోడ అంచుల దగ్గర నేల పగుళ్ళిస్తూ కనిపించింది. సంకోచంగానే ఆలయం మెట్లెక్కసాగాడు. వెళ్ళిపో, వెనకెళ్ళిపో, డేంజర్, 6th సెన్స్ హెచ్చరించింది. కానీ లోనికెళ్ళి ఆ ఆలయం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం ఆ హెచ్చరికను నిర్లక్ష్యం చేసింది. మెట్ల మీద నుంచి గర్భగుడిలోకి వెళ్ళాడు. అక్కడి గాలిలో ఏది మిక్స్ అయి ఉందో తెలియదు, కానీ నిరంతరంగా ఒకే ఫ్రీక్వెన్సీలో విని వినబడినట్లుగా శబ్ద తరంగాలు చెవికి చేరుతున్నాయి. 2 అడుగులు ముందుకు నడిచాడు ఆర్య. టార్చ్ వెలుగు కాంతిరేఖల ఎదరకి దూసుకుపోయింది. భయంకరమైన కేక, ఆలయ గోడల్ని కదిలించేంత కేక. ఆ చుట్టుపక్కల అలజడి మొదలైంది. చెట్ల మీద పక్షులు గూళ్లు వదిలేసి రెక్కలు టపటపలాడిస్తూ భయంగా వెలుపలికొచ్చి కొన్ని క్షణాలు గాల్లో చక్కర్లు కొట్టి తిరిగి గోళ్లల్లోకి వెళ్లిపోయాయి. సాధు జంతువులు భయంతో పరిగెత్తాయి. క్రూర మృగాలు అటు రాకుండా దిశ మార్చి మరలిపోయాయి. 5 నిమిషాలు గడిచింది. భయంతో అరచిన ఆర్య మెల్లిగా మామూలు స్థితికొచ్చాడు. కొద్ది కొద్దిగా ధైర్యం తెచ్చుకుని గర్భగుడిలోని విగ్రహం మీదికి మరోసారి దృష్టి సారించాడు. మరోసారి ఆ రాక్షస విగ్రహం కళ్ల ముందు సాక్షాత్కరించింది. 12 అడుగుల ఎత్తున ఆ విగ్రహం నల్లగా వికృతంగా గుండెలవిసిపోయేలా కనిపిస్తోంది. భుజాల దాకా జేరాడుతున్న కేశాలు, గుమ్మడికాయలంత కనుగుడ్లు, కర్కసత్వాన్ని చాటుతున్న చదునైన ముక్కు, 2 చివర్లా వికృతమైన కోరలున్న నోరు, నోట్లోంచి నేల వరకు సాగి ఉన్న నాలుక, మెడలో మానవ కపాలాలతో కూడిన హారం, ఓ చేతిలో తెగిన మనిషి తల, రెండో చేతిలో బారెడు పొడుగున్న మహా ఖడ్గం, ఇనుప స్తంభాల్లాంటి బలమైన కాళ్ళు, వాటి కింద నుజ్జైపోయిన మానవ దేహం, వెరసి భూమి మీద మానవ కోటి అంతానికై ఉద్భవించిన అసురాసురుడిలా ఉందా భీకర ప్రతిమ. నలుదిక్కులా పరీక్షిస్తూ విగ్రహం వెనక భాగానికి చేరాడు ఆర్య. మరుక్షణం శిలలా ఉండిపోయాడు. పొడుగ్గా నేల మీద పరుచుకుపోయి ఉండేదో టార్చ్ క్రీనేడ దాని మీద పడి అక్కడక్కడ మెరుస్తోంది. టార్చ్ వెలుగును మెల్లిగా అటు ఇటూ జరపసాగాడు. టెన్షన్తో ఒళ్లంతా చెమట్లు పట్టాయి. కొన్ని అంగుళాల దూరంలోకి టార్చ్ వెలుగు వచ్చేసింది. సరిగ్గా అప్పుడే జుయ్యమన్న శబ్దం భయంకరంగా వినిపించింది. ఆర్య తుళ్లిపడి అటు ఇటూ చూశాడు. ఎక్కడి నుంచో దూసుకొచ్చి గర్భగుడి పైకప్పుకు వేలాడుతోన్న గబ్బిలం టార్చ్ వెలుగులో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ శబ్దానికి నేల మీదున్న జంతువు విషపురుగో కదిలిందేమో అన్నట్లుగా చూశాడు ఆర్య. అదృష్టవశాత్తు అలాంటిదేం జరగలేదు. మళ్లీ టార్చ్ వెలుగు దాన్ని చేరుకునే యత్నం చేయసాగింది. అంతలో వింటి నుంచి వెలువడిన వందలాది బాణాలు ఒకేసారి దూసుకొస్తున్నట్లు జుయ్యమనే శబ్దం విరామం లేకుండా వినిపించసాగింది. కర్ణబేరి పగిలిపోతుందేమో అన్నట్లు చెవులు మూసుకున్నాడు ఆర్య. చెయ్యి జారింది. టార్చ్ లైట్ నేల మీద పడిపోయింది. అప్పుడే ఏదో ఆకారం ఆర్య ముఖాన్ని తాకింది. కీచుగా అరిచి పక్కకు తప్పుకున్నాడు. టప్ అంటూ ఈసారి గుండెల్ని మొద్దాడింది. యూ బ్లడీ డర్టీ క్రీచర్! చేత్తో విసురుగా తోసేస్తూ గొంతు పగిలేలా అరిచాడు ఆర్య. టప్ టప్ అంటూ ఈసారి 1, 2 కాదు, 10ల సంఖ్యలో దూసుకొచ్చి ఒంటిగా తుక్కుపోతున్నాయి. గో అవే బ్లడీ డర్టీ డెవిల్స్! ఉన్మాదిలా అరిచి నేల మీదకు జారిపోయాడు ఆర్య. కింద పడిన టార్చ్ చేతికి తగిలింది. వెంటనే అందుకుని ఆన్ చేశాడు. ఆ వెలుగులో శరీరం మీద ఉన్న గబ్బిలాలు కనిపించాయి. వాటి నుంచి వస్తున్న భయంకరమైన దుర్వాసన, అసహ్యం, గగుర్పాటుతో ఆర్య ఉక్కిరి బిక్కిరవుతున్నాడు. ఒంటి మీదున్న ఒక్కొక్క గబ్బిలాన్ని చేత్తో ఓడబెరిగి బలంగా గోడకేసి కొట్టాడు. కాసేపటికి టార్చ్ అటు ఇటు ఫోకస్ చేశాడు. నల్లని గోడ గబ్బిలాల నెత్తురుతో ముదురు సింధూర వర్ణంలో ఉంది. లెక్కలేనన్ని గబ్బిలాలు నిర్జీవంగా కింద పడున్నాయి. అప్పటికి ఆర్య స్థిమితపడ్డాడు. గందరగోళం జరిగినా విగ్రహం వెనుక నేల మీద ఉన్నదానికి కదలికే లేదు. ఆర్య మెల్లిగా 2 అడుగులు వేసి టార్చ్ ఫోకస్ దాని మీద ప్రసరింపజేశాడు. అంతే. ఆ దృశ్యానికి గొంతు తడారిపోయినట్లయింది. అది 6 అడుగుల పొడవున్న అస్థి పంజరం.
ఆందోళన ఉద్వేగంతో ఆర్య గోడని ఆసరా చేసుకున్నాడు. ఒక్క నిమిషం రిలాక్స్ అయి కళ్ళు చికిలించి పరిశీలనగా చూశాడు. అస్థిపంజరం మెడలో రుద్రాక్షమాల, లాకెట్తో ఓ హారం. చర్మం కృషించి నశించిపోవటంతో మెడ ఎముకల నుంచి ఛాతీ ఎముకల దాకా విస్తరించుకుని ఉన్నాయవి. బహుశా నడుము నుంచి శరీరాన్ని ఆచ్ఛాదించుకున్న వస్త్రానికి చెందిన అవశేషాలు కాబోలు. ఇది అని ఖచ్చితంగా వర్ణించలేని రంగులు. కటిభాగాన తుంటి ఎముకల దగ్గర, తొడ ఎముకల దగ్గర కొన్ని గుండ్ర పీలికలు కనిపిస్తున్నాయి. ఎడమ కాలి ఎముకకు కడియం కాబోదు, గుండ్రంగా చుట్టుకొని ఉంది. ఎవరిది అస్థిపంజరం? అసలు ఈ ఆలయం ఏంటి? ఆ విగ్రహం ఏంటి? అంతా చిత్రంగా ఉందే అనుకున్నాడు ఆర్య. సరిగ్గా అప్పుడే ఢామ్ ధన్ ధనేల్ 1,00,000 అణుబాంబులు ఒకేసారి బ్రద్దలైనట్లు, దుష్టగ్రహమేదో పృథ్వీని ఢీకొన్నట్లు, అండపిండ బ్రహ్మాండాలు బద్దలైనట్లు పెను శబ్దం. రాక్షస హస్తమేదో పట్టి కుదిపేసినట్టు ఆలయం ఒక్కసారిగా కదిలిపోయింది. ఆ భీకర ప్రళయ కంపనలకి పిపీలకంలా ఎగిరి దూరంగా పడ్డాడు ఆర్య. మరుక్షణం నేల మీద జారిపోతూ పోయి తల గోడకు ఢీకొట్టింది. ఉలిక్కిపడి నిద్రలేచాడు బెల్హనుడు. రేడియం డైల్ రాత్రి 3 చూపిస్తోంది. ఆర్య నుంచి తను డ్యూటీ తీసుకోవాలనుకుంటూ టెంట్లోంచి బయటకు నడిచాడు. ఎక్కడా ఆర్య జాడలేదు. ఆర్య ఆర్య గట్టిగా పిలిచాడు. రెస్పాన్స్ లేదు. బెల్హనుడు చుట్టుపక్కల వెతికాడు. ప్రయోజనం లేదు. వెనుతిరిగి టెంట్లోకి వచ్చాడు. అప్పుడే పాత్రో లేచి కూర్చున్నాడు. బాటిల్ తీసుకుని నీళ్లు తాగాడు. మిస్టర్ పాత్రో, ఆర్య కనిపించడం లేదు. వాట్ అంటూ స్లీపింగ్ వదిలేసి యువతలకు వచ్చాడు. ఎస్ పాత్రో అన్నాడు చిన్నగా. అతని కంఠం వణికింది. రా చూద్దాం అంటూ పాత్రో బయటకు నడిచాడు. బెల్హనుడు కూడా వచ్చాడు. అనంత విశ్వానికి ఆవల చీకటిలా అడవి మీద గాఢాంధకారం ముసురుకుంది. అంతర్భాగం నుండి గుబులు పుట్టేలా వినిపిస్తున్నాయి క్రూర మృగాల గాండ్రింపులు. పగలు నిశ్శబ్ద గీతం ఆలపిస్తున్నట్లుండే అడవి ఆ నిశీది వేళ నూతనోత్తేజం పొందినట్లుంది. ఏమైపోయి ఉంటాడు అన్నాడు పాత్రో. పెదవి విరిచాడు బెల్హనుడు. ఎందుకైనా మంచిది, అందరినీ లేపుదాం. ఇప్పుడే అందరం తలో పక్కన వెతకటం మంచిది. దట్స్ రైట్. ఇద్దరూ తిరిగి టెంట్లోకి వెళ్లి మెల్లగా అందరినీ తట్టి లేపారు. విషయం తెలిసి తపతి బేజారయింది. మనమంతా డిన్నర్ తర్వాత పడుకున్నాం. ఆర్య రాత్రి 9 నుంచి 12 దాకా క్యాంప్ గార్డ్ చేస్తానన్నాడు. 12 గంటలకు బెల్హనుడిని లేపి తాను రెస్ట్ తీసుకోవాలి. కానీ అలా జరగలేదు అన్నాడు పాత్రో. 11 వరకు నేను ఆర్యతోనే ఉన్నాను. ఆ తర్వాత వచ్చి పడుకున్నాను అంది తపతి ఏడుపును దిగమింగుతూ. నాకు మెలకు వచ్చేసరికి 3 అయింది. ఆర్య ఎందుకు లేపలేదా అనుకుంటూ బయటకొచ్చి చూశాను అన్నాడు బెల్హనుడు. అందరూ మౌనంగా ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండిపోయారు. కొన్ని క్షణాల తర్వాత పాత్రో, ప్లీజ్ గివ్ మీ టార్చ్. తన చేతిలో టార్చ్ బెల్హనుడికి ఇచ్చాడు. టార్చ్ ఆన్ చేసి టెంట్ దగ్గర చుట్టుపక్కల అన్వేషించసాగాడు. మీరు కూడా ఇసుకలో వైల్డ్ యానిమల్స్ గాని, ఇంకే విధమైన ఫుట్ ప్రింట్స్ గాని, రక్తపు చుక్కలు గాని కనిపిస్తాయేమో జాగ్రత్తగా వెతకండి. మోకాళ్ల మీద ముందు కొంగి పరీక్షిస్తూ నెమ్మదిగా కదులుతూ వెతకసాగాడు. అందరూ కలిసి అక్కడ జాగ్రత్తగా సెర్చ్ చేశారు. పెదవి విరిచాడు పాత్రో. హఠాత్తుగా బెల్హనుడు ఓ చోట ఆగిపోయాడు. ఆ ఇసుక నేల మీద చాలా బూటు ముద్రలు కనిపించాయి. అవన్నీ తమవే కాని ఆర్యవి ఒక్కడవే. ఫోనిక్స్ షూస్. వాటిని ప్రత్యేకంగా గుర్తించగలిగాడు బెల్హనుడు. ఇవి ఆర్య షూ ముద్రలే. వాటిని ఫాలో అవుదాం పదండి. అందరూ ముందుకు నడవసాగారు. టెంట్ వదిలి 20 నిమిషాలైంది. అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. టపటప చినుకులు ప్రారంభమయ్యాయి. విశ్వంజీ తల పైకెత్తి చూశాడు. గుంపుల్లాంటి నల్లటి మేఘాలతో అంబరం కుమ్మిపిలా కనిపిస్తోంది. క్షణాల్లో వర్షం పెద్దదైంది. అందరూ గుబురు చెట్ల వైపు పరిగెత్తి మదుగులో నిలబడ్డారు. భూమి ఆకాశాలను ఏకం చేసేలా మొదలైంది కుంభవృష్టి. ఫుట్ ప్రింట్స్ ఆధారం కూడా తెగిపోయింది అన్నాడు జాన్. టప్ టప్. ముఖం మీద చల్లని స్పర్శ తెలియగానే హఠాత్తుగా మెలకు వచ్చింది ఆర్యకి. వెంటనే నెత్తి మీద బాంబు పేలినంత నొప్పి మొదలై వెలవెల్లాడిపోయాడు. అరచేత్తో తడిమి చూసుకున్నాడు. నెత్తురు సన్నని గుడ్డి వెలుగులో కూడా చిక్కగా ఎర్రగా. చెయ్యి ప్యాంటుకి తుడిచేసుకుని అన్ని వైపులా కలిగి చూశాడు. ముందుగా రాక్షస విగ్రహం, ఆ తర్వాత చచ్చిపడున్న గబ్బిలాలు. కాస్త దూరంలో అస్థిపంజరం కనిపించి కొద్దిసేపటి క్రితం జరిగిందంతా గుర్తుకొచ్చింది. తపతిని టెంట్లోకి పంపాక ఆకాశంలోని దీపావళి సంబరం ఉల్కాపాతం చూశాక కాస్త ముందుకెళ్లాడు. ఆ తర్వాత భూమిలోంచి పైకి చొచ్చుకు వచ్చిందో ఆలయం. వద్దు వద్దు అనుకుంటూనే అందులోకి ప్రవేశించాడు. విగ్రహం, గబ్బిలాల దాడి, అస్థిపంజరం. ఎంతలో భీకర ధ్వనులతో ఆలయం ఊగిపోయి ఆ విసురుకి నేల మీద పట్టడం, తల గోడ కొట్టుకుంది. ఆ తర్వాత ఏం తెలియదు.
ఇప్పుడు ఎక్కడి నుంచో బొట్లు బొట్లుగా కిందికి జారుతున్న నీరు తనని స్పృహలోకి తీసుకొచ్చింది. ఆలోచనలు కట్టిపెట్టి కూర్చుందామనుకున్నాడు. పొట్ట మీద బరువుగా ఏదో ఉంది. చేత్తో అందుకుని పరిశీలించాడు. అదొక తాళపత్ర గ్రంథం. బరువును బట్టి 3 పత్రాలైనా ఉంటాయి. వాటన్నింటినీ కట్టగా కట్టిన బిరుసైన తీగ. అవేంటో చూడాలి అనిపించింది. టార్చి కోసం నేల మీద తడిమాడు. ఎక్కడా చేతికి తగల్లేదు. ఎటు తుళ్ళిపోయిందో. ఆ ప్రయత్నాన్ని విరమించుకుని లేచి నిలబడ్డాడు. ఆకాశం ఫ్లాష్ కెమెరాలా చెక్మని మెరిసింది. ఆ వెలుగులో తాళపత్ర గ్రంథం చెట్ల బెరడుల్ని పల్చగా చెక్కి తయారు చేసిందని అర్థమైంది ఆర్యకి. మెరుపులు కురిపిస్తూ మాయమవుతూ సయ్యాటలాడుతున్న ఆకాశం వెలుగులో పత్రాల్లో లిపి ఏమిటో చూడాలని ప్రయత్నించసాగాడు. హిందీ అక్షరాలకి నెత్తి మీద గీత ఉన్నట్లు ఈ అక్షరాలకు అడుగున గీతలున్నాయి. త్రికోణం లాంటి అక్షరం, నెలవంక లాంటి అక్షరము ఎక్కువగా ఉపయోగించబడింది. పత్రాలన్నీ కలిపి ముడివేసినది తీగ కాదని, అది మనిషి తాలూకు నరం అని అర్థమైంది ఆర్యకి. ఆకాశం భీకరంగా గర్జించింది. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా మెరిసింది. ఆ వెలుగులో కనపడింది గ్రంథం. తిరగేసి చూస్తున్నట్లు. వెంటనే సరిచేసి పరిశీలించాడు. ముఖపత్రం తిప్పగానే ఉలిక్కి పడ్డాడు ఆర్య. ఆలయంలో ఉన్న భీకర విగ్రహం ఏమాత్రం తేడా లేకుండా చిత్రీకరించబడి ఉంది. గబగబా పత్రాలు తిరగేశాడు. ప్రతి పత్రం మీద 4 పాదాలతో ఏదో రాయబడి ఉంది. అక్కడక్కడ మనిషి పుర్రె బొమ్మగా గీయబడి ఉంది. ఈ గ్రంథం ఆలయానికి సంబంధించిందే. ఇందులో దాగి ఉన్న రహస్యాలు అమూల్యమైనవే. వాటిని ప్రపంచానికి చాటి చెప్పాలి లోనే నిశ్చయించుకున్నాడు ఆర్య. అప్పుడు వస్తున్న మెరుపుల వెలుగులో జాగ్రత్తగా నడిచి అస్థిపంజరాన్ని చేరుకున్నాడు. దాని మెడలో ఉన్న హారంలో లాకెట్. అది రాగి బెళ్ళ. దాని మీద కూడా రాక్షస విగ్రహం చిత్రించబడి ఉంది. అది చూడగానే ఆర్యలో తెలియని ఉత్సాహం ఉరకలెత్తింది. తాళపత్రాల కట్టని షర్టు లోపలికి చారబిడిచి టక్ చేసుకున్న షర్ట్లో అతని పొట్ట నానుకుని ఉండిపోయిందది. అస్థిపంజరం మెడలోంచి హారం తీశాడు. అస్థిపంజరం మాడు మీద ఉన్న కొన్ని కేశాలు తీసుకున్నాడు. చేతివాటం అస్థిపంజరం పుర్రెకి తగిలింది. అంతే. కనిపించని హస్తమేదో గుప్పిట బిగించి గట్టిగా నలిపివేసినట్టు పుర్రె పిండి అయి కుప్పలా పడింది. ఆర్య ఆశ్చర్యంతో బిగుసుకుపోయాడు. పుర్రె ఎముకలు అత్యంత కఠినమైనవి. అలాంటిది చేతి తాకిడికి పిండి పిండి అయి రాలిపడిందంటే ఈ అస్థిపంజరం ఎన్ని వేల ఏళ్ల నాటిదో. జేబులోంచి పర్సు తీశాడు. కపాలపు బూడిద తీసి పర్సులోని ప్లాస్టిక్ ఫోల్డర్లో వేశాడు. హఠాత్తుగా ఆర్య గుర్తించిన విషయం, గర్భగుడిలో టెంపరేచర్ దారుణంగా పెరిగిపోతోంది. షర్ట్ అంతా చెమటతో తడిసిపోయింది. తడుముకుంటూ ముఖద్వారాన్ని చేరుకున్నాడు. ఆశ్చర్యం, ముఖద్వారం మూసుకుపోయింది. తలుపులు తెరిచే ఉన్నాయి. మట్టి గోడతో 3 అంతుల పైనే మూసుకుపోయి ఉండేది. ఆ చిన్న కంతలోంచి మనిషి బయటకు వెళ్ళటానికి ఏమాత్రం సరిపోదు. ఇదంతా ఆలయం భూమిలోకి దిగబడిపోవటమే. చిన్న కంతలో నుంచి వర్షపు నీరు లోపలికి పడుతోంది. ఆ నీరే తనని స్పృహలోకి తెచ్చిందని ఆర్యకు తెలిసిపోయింది. ఢామ్ ధన్ ధనేల్ అణువు బ్రద్దలైనట్లు భయంకరమైన ధ్వని. ఆలయం శిథిల పత్రంలా ఉండిపోతూ దరిద్రిలోకి దిగబడిపోతోంది. క్షణానికి తాను మృత్యుముఖంలోకి జారిపోతున్న సంగతి అర్థమయ్యింది ఆర్యకి. యాహూ అంటూ పెడబొబ్బలు పెడుతూ ముఖద్వారాన్ని మూసేస్తున్న మట్టిని చేతులతో పెకలించసాగాడు. వర్షానికి తడిసి ఉండటం వల్ల మట్టి పెండలు పెళ్లలుగా చెదిరి పడుతోంది. కొన్ని మట్టి కణాలు కంట్లో పడ్డాయి. భగ్గున మండింది. అయినా సరే కళ్ళ మంటకి రెప్పలు తాటిస్తూనే బయటపడటానికి మార్గం ఏర్పరచుకోవాలని తాపత్రయపడుతున్నాడు. క్రమంగా అతనిలో శక్తి కరించుకుపోతోంది. చెవుల్లోంచి ముక్కుల్లోంచి వేడి సెగలు బయటకొస్తున్న ఫీలింగ్. చెమటలు కక్కుతున్నాడు. ధన్ ధనేల్ మరోసారి పుడమి ప్రసవ వేదన పడినట్లు కంపించిపోయింది. ఆలయం తుఫాన్లో చిక్కుకున్న గడ్డి పరకలా వణికిపోయింది. ఇసుక రేణువులా అమాంతం తుల్లి పడిపోయాడు. పెద్ద పెద్ద బండరాళ్లు దొర్లి పడుతున్న శబ్దం. ఆలయం లోపల గాఢాంధకారం అలుముకుంది. నిప్పుల కొలిమిలా ఉడికెత్తిపోతోంది. ఊపిరందక గెలగెల్లాడుతున్నాడు ఆర్య. విసురుగా కింద పట్టంతో నూతురు మోచేతులు కొట్టుకుపోయాయి. ప్రాణవాయువు కోసం ముఖం పైకెత్తి ముక్కు నెగబీల్చాడు. ఆ మూలుగు. ఆక్సిజన్ కోసం వెంపర్లాడుతూ ఈసారి కాళ్ళు చేతులు నేలకేసి కొట్టుకుంటున్నాడు. అకస్మాత్తుగా అతని శరీర అవయవాలన్నీ మెరుపు సమ్మె చేసిన కార్మికుల విధుల్లా నిర్వర్తించటం మానేశాయి. అయిపోయింది. తన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. జీవితంలో ఏదీ సాధించకుండానే, జీవితాన్ని అనుభవించకుండానే ఈ జన్మకు వీడ్కోలిస్తున్నానన్నమాట. గొంతు దాటి వచ్చిన ఆఖరి మాట. వర్షం ఉధృతి తగ్గింది. చినుకువాలు ఏటవాలుగా కిందికి జారుతూ ఒంటిని ముద్దాడుతున్నాయి. లెటస్ మూవ్.
ఈ రాత్రి వేళ ఇలాంటి వాతావరణంలో ఆర్య గురించి వెతికినా ప్రయోజనం ఉండదు. ఉదయం చేద్దామంటూ ముందుకు కదిలాడు. అందరూ టార్చ్ వెలుగులో నిశ్శబ్దంగా ముందుకు సాగిపోతున్నారు. 5 నిమిషాలు నడిచారో లేదో జాన్ కీచుగా అరిచాడు. సార్, అటు చూడండి అన్నాడు. అందరూ ఆగారు. జాన్ చూపిన వైపు తలను తిప్పి చూశారు. పర్లాంగు దూరంలో సన్నని కాంతి రేఖ నేల నుంచి నింగికి ప్రసరింపబడుతోంది. ఏమిటది? టార్చ్ వెలుగు. అరుషు ఎస్. బహుశా ఆర్య ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నాడేమో. ఆ విషయం మనకు తెలియజేయడానికి టార్చ్ను అలా నేల మీదకి జారవిడిచాడేమో అన్నాడు పాత్రో. ఎస్, నాకు అలాగే అనిపిస్తోంది. మూవ్ అంటూ పరుగులు తీశాడు బెల్హనుడు. వర్షానికి నేలంతా బురదమయంగా ఉంది. స్లిప్ అయి కింద పడితే శరీరాన్ని నిలువునా చీల్చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ నేల మీద పదునైన గండశిలలు. అయినా వాళ్ళు వెరవలేదు. ఆర్యను రక్షించుకోవటమే తమ జీవిత లక్ష్యం అన్నట్లుగా ముందుకు సాగిపోతున్నారు. దూరం నుంచి చూస్తే చీకటిలో 2 కాంతిరేఖలు సుధీరాన ఉన్న మరో కాంతిరేఖ వైపు దూసుకుపోతుందా అన్నట్లుగా ఉంది ఆ దృశ్యం. ఆ నీరవని సీదిలో వాళ్ల పాదాల సవ్వడి మారు మ్రోగుతున్నాయి. జంతువులు, పక్షులు, క్రిమి కీటకాలు వాతావరణంలో సడన్ గా వచ్చిన ఈ మార్పుని అసహనంగా వీక్షిస్తున్నాయి. ఆర్య, ఆర్య! దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు బెల్హనుడు. కాంతి రేఖను చేరుకుని ఆగారు. అది నేల మీద పడిన టార్చ్. అది ఆర్య టార్చే. ఆర్య, ఎక్కడున్నావు? ఇంకా అరుస్తూనే ఉన్నాడు బెల్హనుడు. అంతలో విశ్వంతి దృష్టి ఓ చోట ఆగింది. నేల అట్టడుగు పొరల్లో దాక్కుని రాక్షసుడెవరో పీల్చినట్లు ఇసుక మీద గుండ్రాయిని వలయాకారపు గీతలు ఏర్పడి ఆ ప్రదేశం కుంగిపోతోంది. కన్వెన్షన్ కరెంట్స్ అతని నోటి నుండి అప్రయత్నంగా వచ్చింది. ఆ మాట వింటూనే ఉలిక్కి పడ్డారంతా. దృష్టి తిప్పి అటువైపే నిలిపారు. ఎస్, యు ఆర్ రైట్ అన్నాడు పాత్రో. మై గాడ్, ఇది మరీ అంత తొందరగా ఎదురవుతుంది అనుకోలేదు. దిప్పలి దిప్ప ప్రాంతంలో దాని ప్రతాపం చూపుతోందని అంచనా వేసుకున్నాం అన్నాడు బెల్హనుడు. ఆర్య దాని గోరలకు చిక్కలేదు కదా అన్నాడు కపర్తి. అదే జరుగుంటే అతన్ని రక్షించుకోలేం. తపతి ఒళ్ళుమంది. నైని ఆమెను ఓదారుస్తోంది. సలసల మరిగే ఉష్ణ ప్రవాహం ఇలా తల నుంచి తనపైనున్న భూమి పొరల్ని నిరంతరం పీల్చుకుంటూనే ఉంటుంది. అది ముందుకు సాగిపోవటానికి తగిన దారి దొరికే వరకు ఆ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది అన్నాడు బెల్హనుడు. సార్, లుక్ ఎట్ దట్ అన్నాడు జాన్ పెద్దగా అరుస్తూ. చివ్వున తల తిప్పి అటు చూశారందరూ. అప్పటి వరకు పిండి ముద్దను నొక్కి పెడితే అణగారిపోయినట్టున్న నేల ఎవరో అరచేతితో పైకెత్తుతున్నట్లుగా మెల్లగా లేవసాగింది. కమాన్ ఎవ్రీబడి, పరిగెత్తండి! బెల్హనుడు అరుస్తూనే దూరంగా పరిగెత్తసాగాడు. అందరూ అతన్ని అనుసరిస్తూ పరిగెత్తారు. 30 అడుగుల దూరానికి పోయి ఆగారు. వెనుదిరిగి చూశారు. ఢామ్ ధనేల్ ధన్. అండపిండ బ్రహ్మాండాలు ఏకమైపోయినట్లుగా శబ్దం. తిమింగలం లాంటి నల్లని ఆకారం నేలని చీల్చుకొని పైకి చొచ్చుకు వస్తూ ఉండటం కనిపించింది. అందరూ విపరీతంగా చూస్తూ ఉండిపోయారు. సార్, ఏంటది? ఆశ్చర్యంగా అడిగాడు జాన్. పర్ఫెక్షన్ కరెంట్స్ అన్నాడు బెల్హనుడు. అంటే? అడిగింది తపతి. అడుగు పొరల్లోని ఉష్ణ ప్రవాహం పర్వతాలను సృష్టించేలా ఎగువకు దూసుకురావటానికో తనలోకి తాను ముడుచుకుపోయి లోయల్ని ఏర్పరచడానికో తగిన పరిస్థితులు లేక అల్లకల్లోలానికి గురవుతుంది. ఆ స్థితి కూడా ఎక్కువసేపు ఉండదు. ఈ రెండింటిలో ఏది తనకు సాధ్యం కాదనుకుంటే భూమి అట్టడుగునే సమాంతరంగా ముందుకు చొచ్చుకుపోయి అలా చివరికి ఏ సముద్రాలలోకో చేరుకుని అతివేగంగా చల్లబడి శిలారూపంలో గట్టిపడిపోతుంది. మై గాడ్! టార్చ్ ఫోకస్ చేసి 2 అడుగులు ముందుకు నడిచాడు కపర్తి. నల్లరాతి శిలలతో చెక్కిన ఆలయం దగదగా మెరిసిపోతూ దర్శనమిచ్చింది. దాని మీద చెక్కబడిన రాక్షస విగ్రహాలు, రకరకాల జంతు చిత్రాలు అతన్ని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆలయ ముఖద్వారం మట్టి శిలలతో మూసుకుపోయి ఉంది. హఠాత్తుగా జాన్ ఆలయం వైపు పరుగు తీశాడు. డోంట్ మూవ్. ఆ టెంపుల్ చుట్టుపక్కల ల్యాండ్ కూడా తిరిగి నేలలో కుంగిపోతుంది. వెనకొచ్చాయి! గొంతు చించుకుని అరిచాడు బెల్హనుడు. థ్యాంక్ యూ ప్రొఫెసర్, 1 నిమిషంలో వచ్చేస్తా. నో, నా మాట విను, అది చాలా డేంజర్. అప్పటికే అడ్డొచ్చిన గండశిలల్ని బండరాళ్లని దాటుకుంటూ ఆలయాన్ని చేరుకున్నాడు. ప్రత్యర్థిని ఫ్లయింగ్ కిక్ తో మట్టి కరిపించినట్లు యాహూ అని అరుస్తూ గాలిలోకి లేచాడు. కుడికాలు బారుకు ముందుకు చాచబడి అపరిమితమైన వేగంతో దూసుకుపోవటానికి ముఖద్వారాన్ని మూసేస్తూ ఉన్న మట్టి శిలల్ని విసురుగా తాకింది. ఆ దెబ్బకి అవి చెల్లాచెదురవటం, అతను ఆలయంలోకి ఎంటరవటం క్షణాల్లో జరిగిపోయింది. టిక్ టిక్ టిక్. బెల్హనుడు చేతుకున్న సీకో వాచి ఎవరికోసమో కాలమాగదన్నట్లు సవ్వడు చేస్తోంది. నుదుటికి పట్టిన చెమట కర్చీఫ్తో అద్దుకున్నాడు. రెస్ట్లెస్ గా ఫీల్ అవ్వసాగాడు. ధన్ ధన్ ధనేల్. మరోసారి చెవులు చిక్కులు పడేలా గర్జించింది నేల. బెల్హనుడు బృందానికి గుండెలు దడదడలాడాయి. జాన్ ఇంకా రాడేం? అసలు ఎందుకు ఆలయంలోకి వెళ్ళాడు? అయ్యో, ఆలయం భూమిలోకి దిగబడిపోయేలా ఉందే.
ఉండటమేమిటి, అదిగో దిగబడిపోతోంది. ఓ గాడ్, అదిగో లెఫ్ట్కి కుంగిపోతోంది. రాడే, సేవ్ హిమ్. నైని ఏకతారగా ఏడుస్తూ సైకోలా అరుస్తుంది. బెల్హనుడు కన్నులు మూసుకున్నాయి బాధగా. రక్తనాళాలు మూసుకుపోయినట్లు గుండెకేదో అడ్డుపడిన భావన. సార్! ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు. అటు చూడండి. ఆలయం వైపు చూపెడుతోంది తపతి. భుజం మీద బరువునేదో మోసుకొస్తూ కనిపించాడు జాన్. ధనేల్ ఢామ్. కొంతసేపటికి కిందే నేలను చీల్చుకు వచ్చిన ఆలయం తిరిగి పొడమి గర్భానికి జారిపోయింది. ఆ విసురుకి 10 అడుగుల దూరంలోకి ఎగిరిపడ్డాడు జాన్. అతని భుజాన ఉన్న ఆర్య నేల మీద నిద్రపోతున్నట్లు పడున్నాడు. జాన్ తల్లోంచి మోచేతుల నుంచి నెత్తురు స్రవిస్తోంది. ఏమైంది ఆర్యకి? కంగారుగా అడిగాడు వనమాలి. సమాధానం చెప్పలేదు బెల్వనుడు. క్షణంలో ఆర్య దగ్గర వంగి కూర్చుని నుదుటి మీద చెయ్యి వేశాడు. చల్లగా తగిలింది. వెంటనే నాడి పరీక్షించాడు. అతని అంచనాకు ఏదీ అందలేదు. ముక్కు దగ్గర వేలించాడు. బోరున వీస్తున్న ఈదురు గాలి వలన అది ఖచ్చితంగా తెలియకుండా ఉంది. తలెత్తి చుట్టూ చూశాడు బెల్ఫనుడు. జాన్ తలను ఒళ్ళో ఉంచుకుని గాయాలతో నీళ్లను కడుగుతోంది నైని. తపతి ఏవో ఆకులు నూరి గాయాలకు పసరు పెండటానికి సిద్ధం చేస్తోంది. ఆర్య ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. క్షణానికి తెల్లగా పాలిపోసాగింది. బెల్హనుడు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తలూపాడు. కపర్తి, విశ్వంజీ ప్లీజ్, ఆర్య షూస్ రిమూవ్ చేసి అరిపాదాలు మసాజ్ చేయండి క్విక్. సాచిన కుడి పాదాన్ని ఎడమ చేతి గుప్పెట్లో బంధించి ఆర్య గుండె మీద ఆంచి బలంగా అదిమాడు. కానీ ఆర్య శరీరంలోంచి ఏ కదలిక రాలేదు. మళ్ళీ అలాగే చేయసాగాడు. కపర్ది ఆర్య శరీరాన్ని తాకి చూశాడు. చల్లగా తగిలింది. క్లినికల్లీ డెడ్. ఆ విషయం ప్రొఫెసర్ ఎందుకు గుర్తించలేకపోతున్నాడు అన్నాడు కపర్ది చిన్నగా. తన స్టూడెంట్ విషయంలో ఆ విషయం డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడేమో. అయ్యుండొచ్చు. సరే, అతను చెప్పినట్టే చేద్దాం. ఆర్య కాళ్లకున్న షూస్ సాక్స్ విప్పి అరిపాదాలను మసాజ్ చేయసాగారు ఇద్దరు. బెల్హనుడు మరోసారి ఆర్య నెల మీద కొద్దీ 2 చేతులతో అదిమాడు. రబ్బరు బొమ్మలా కదిలింది ఆర్య శరీరం. ఈసారి ఆర్య నోటిలోకి నోటిని పెట్టి గాలి పంప్ చేయసాగాడు. అలా కొన్ని క్షణాలు చేసి అలసిపోయినట్లు నేల మీద కూర్చుండిపోయాడు. ఉలుపు పలుకు లేకుండా మూగవాడిలా ఆర్య ముఖంలోకి చూస్తూ ఉండిపోయాడు. తపతి వచ్చి ఆర్య దగ్గర కూర్చుని మౌనంగా రోధించసాగింది. కొన్ని క్షణాల తర్వాత బెల్హనుడు మెరుపులా కదిలాడు. మళ్ళీ అతని 2 చేతులు ఆర్య గుండెల మీద ఆంచబడ్డాయి. అతని బరువంతా ఆర్య గుండెల మీదే ఉంది. ఆర్యమిత్ర, డూ వాట్ ఐ సే. ఆర్య శరీరాన్ని విపరీతంగా కుదుపుతూ ఉన్మాదిలా అరవసాగాడు. ఆ నిశీదిలో అతని గొంతు ఫిరంగిలా మోగుతోంది. విషాదంగా నిట్టూర్చాడు పాత్రో. తన స్టూడెంట్ను బ్రతికించుకోవాలని ఆ ప్రొఫెసర్ పడుతున్న బాధని నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ ఉండిపోయాడు. ఆర్య, ఓపెన్ యువర్ ఐస్. ఆర్య, గెటప్ ఐసే. బెల్హనుడు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయాడు. అతన్ని ఎలా ఓదార్చాలి అన్నాడు విశ్వంజీ. ఆర్య, మై చైల్డ్, ప్లీజ్ లిజన్ మీ. ఓపెన్ యువర్ ఐస్ అండ్ కమ్ బ్యాక్. అరచి గొంతుకు కూడుకుపోతోంది. మౌనంగా చూస్తూ ఉండిపోయాడు బెల్హనుడు. అంతా నిశ్శబ్దం. చీకటిని చీల్చుకుంటూ ఆ ప్రదేశానికి చేరుకుందో పక్షి. పొడవైన రెక్కలు, చిన్ని తల, బలమైన కాళ్ళు, వాటికి చొరకత్తుల్లాంటి గోళ్లు. అది గద్ద కానీ రాబందు కానీ కాదు. బహుశా కాల గమనంలో అంతరించిపోతున్న జాతికి చెందిన పక్షి అయి ఉంటుంది. ఆర్య శరీరం మీదుగా 4-5 సార్లు చక్కర్లు కొట్టి ఎలా వచ్చిందో అలాగే దూసుకెళ్లి చీకట్లో కలిసిపోయింది. అది ఎందుకలా చేసిందో కపర్తికి అర్థం కాలేదు. బెల్హనుడు దాని ఉనికినే పసికట్టలేదు. అప్పటిదాకా బొమ్మలా కూర్చున్న వాడల్లా కదిలి ముందు కొంగాడు. ఆర్య, యూ బ్లడీ ఫూల్, ఐసే గెటప్, ఓపెన్ యువర్ ఐస్, లిజన్, కమ్ బ్యాక్. చంపల మీదుగా 2 చేతులతో కొడుతూ దిక్కులెదిరేలా అరుస్తున్నాడు. ప్లీజ్ బెల్హన్. ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు పాత్రో. బెల్హనుడు అదేం పట్టించుకోలేదు. అసలు అక్కడ 3వ మనిషి లేడు అన్నట్లు ఆర్య మీదే ఉంది అతని దృష్టంతా. కథన రంగంలో విజృంభించిన సైనికుడిలా మరోసారి ఆర్యను చైతన్యపరచడానికి సిద్ధమయ్యాడు. ఆర్య, యూ బ్లడీ చేటర్, కిల్ యూ, ఐ విల్ కిల్ యూ, ఐ విల్ షూట్ యూ బ్లడీ ఫూల్, ఐ విల్ కిల్ యూ. సార్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ సార్. వనమాలి బ్రతిమలాడాడు. ప్లీజ్ కీప్ యువర్ మౌత్ షట్. బెల్హనుడు కసిరేశాడు. వనమాలి పక్కకు తప్పుకున్నాడు. ఆర్య, మై చైల్డ్, కమ్ బ్యాక్ మై బాయ్, లిజన్ టు మీ, ఓపెన్ యువర్ ఐస్, కమ్ ఆన్, మూవ్, ఐ సే, ఓపెన్ యువర్ ఐస్, కమ్ బ్యాక్, లిజన్ మీ, కమ్ బ్యాక్, మూవ్ ఐ సే అంటూ ఆర్య శరీరాన్ని అక్కడ ఇక్కడ అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొడుతూ గందరగోళం సృష్టిస్తున్నాడు. నిష్ఠీర్యాలా ఉంది అన్నాడు విశ్వంజీ. దురదృష్టం కొద్దీ ఆర్య మృత్యువాత పడ్డాడు. ఇప్పుడు ఈయన మతిస్థిమితం కోల్పోయేలా ఉన్నాడు. అలా జరగనివ్వకూడదు అన్నాడు పాత్రో. దానికి ఒక్కటే మార్గం, అతని దృష్టి ఇంకో విషయం మీదకు మళ్లించాలి అన్నాడు వనమాలి. యూ బ్లడీ ఫూల్,
లేజీ క్రేచర్, గెటప్ మ్యాన్, ఓపెన్ ఎవర్ ఐస్, ఓపెన్ ఎవర్ ఐస్, ఓపెన్ ఎవర్ ఐస్. గుండెల మీద గుద్దుతూ పిచ్చివాడిలా అరవసాగాడు బెల్హనుడు. ప్లీజ్ స్టాప్, హీఈస్ నో మోర్. అతను రెండు చేతులు పట్టుకుని వారించాడు కపర్తి. స్థాణువులా ఉండిపోయాడు బెల్హనుడు. అన్న మూలుగొకటి అందరి కర్ణపుటాలు చేరింది. అది ఎక్కడో అగాధాలలోంచి వచ్చినట్లు. వెంటనే బెల్హనుడిని చూశారు. అది అతడి నుంచి వచ్చింది కాదు. అతను ఇంకా ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లు ఇందాకటి తీరులోనే ఉన్నాడు. ఆ మూలుగి ఎవరిది అన్నాడు విశ్వంజి. అదే చూస్తున్నా అన్నాడు పాత్రో. అందరి దృష్టి ఆర్య మీద పడింది. ఒక్క నిమిషం అతన్నే పరీక్షించారు. ఏ మాత్రం తేడా లేదు. పిచ్చి కాకపోతే ప్రాణం పోయిన మనిషి మూలగటం ఎలా చేయగలడు అనుకున్నారు లోపలే. పుష్ అంటూ కాస్త పెద్దగా మూలు వినిపించింది. ఈసారి ఆ గొంతు పోల్చుకున్నాడు బెల్పనుడు. తాను విన్నది నిజమేనా? నిజంగానే ఆర్య మూలగటం విన్నాడా తాను? ఏదో వర్ణించలేని మానసిక అలజడికి లోనయ్యాడు బెల్పనుడు. ఎస్ మై బాయ్, దట్స్ ద వే. లిజన్ టు మీ, లిజన్ టు మీ మై చైల్డ్, ఓపెన్ ఎవర్ ఐస్, ఓపెన్ ఎవర్ ఐస్, ఓపెన్ ఎవర్ ఐస్. రిథమిక్ గా ఆర్య గుండెల మీద చేత్తో తడుతూ అనసాగాడు బెల్వన్లు. మూడుగు అంతకందకు ఎగశ్వాస దగ్గుగా రూపాంతరం చెందింది. చివరికి బొడుక్కుమని వాంతి చేసుకున్నాడు ఆర్య. అతని తల మీద రెండు చేతులు వేసి గుండెలకు హత్తుకున్నాడు బెల్వనుడు. చూస్తున్నది కళ నిజమా అన్నట్లుగా ఉండిపోయారు అందరూ. ఊపిరి పీల్చి తపతి ఊతంతో లేచి కూర్చున్నాడు ఆర్య. తపతి నీళ్లు తెచ్చి ఆర్య నోరు ముఖం శుభ్రంగా చేసింది. అందరి వదనాలు ప్రఫుల్లమయ్యాయి. తెల్లవారబోతుంది అన్నట్లు అడవి కోడి మేలుకొలుపు కొక్కరకో అంది. అందరూ కదిలారు. టెంట్ వైపుగా నడిచారు. సంతోషంతో ఎవ్వరి నోట్లోంచి మాట రావడం లేదు. లోపలికి వెళ్ళాక జాన్కి ఆర్యకి గాయాలకు పసర్లు పూసి బ్యాండేజ్ వేసింది తపతి. ఇక ఈ రోజు జర్నీ లేదు. వీళ్ళిద్దరి హెల్త్ కండిషన్ దృష్ట్యా ఈ రోజంతా రెస్టే. రేపు ఎర్లీ అవర్స్ స్టార్ట్ అవుదాం. అందరూ సరే అన్నట్లుగా తలూపారు. వెచ్చని ఉలెన్ బెడ్స్ మీద పడుకున్న ఆర్య, జాన్ మాత్రం పైకి చూస్తూ ఉండిపోయారు. ఆర్య మరో లోకంలో ఎక్కడో ఉన్నట్లు తన చూపును శూన్యంలోకి సంధించాడు. మనిషి నీరసంగా డేలాగా ఉన్నాడు. అందరికీ వేడివేడి కాఫీ, బిస్కెట్స్ సర్వ్ చేసింది తపతి. సూర్యుడు తన ప్రతాపాన్ని చూపకపోవటంతో రాత్రి కురిసిన మంచు పొడమిని ఇంకా వణికిస్తూనే ఉంది. అలాంటి వాతావరణంలో వెచ్చని కాఫీ గొంతు దిగుతుంటే ఎంతో హాయిగా ఉంది. ఫ్రెండ్స్, ఈ రోజు మన ప్రయాణం లేదు కనుక ఫుల్ రెస్ట్, నిద్ర. ఇలాంటి జర్నీలో ఎంతో అవసరం కూడా. కావాలనుకున్నప్పుడు ఇటువంటి అవకాశం రాదు. 2 రోజులు బాగా విశ్రాంతి తీసుకున్నారు. మళ్లీ ప్రయాణం మొదలైంది. రాను రాను వృక్షాలు దట్టంగా అల్లుకున్నట్లు కనపడుతున్నాయి. జాగ్రత్తగా తప్పించుకుంటూ నడుస్తున్నారు. బాట ఎగుడు దిగుడుగా ఉండి నడక వేగానికి అడ్డొస్తోంది. ఎత్తైన దేవదారు వృక్షాలు, యూకలిప్టస్, టేకు, మర్రి ఇవన్నీ కోట కట్టినట్టు పెరిగి ఉన్నాయి. టైంకి మనం సగం దూరం చేరుకోగలమనుకుంటున్నాను. నడక కొంచెం వేగం చేసుకోగలిగితే మంచిది అన్నాడు బెల్హనుడు. అందరూ చకచకా అడుగులేస్తున్నారు. సముద్ర మట్టానికి 2000 అడుగుల ఎత్తులో ఉన్నాం అంటూ మీటర్ని చూసి అందరికీ చెప్పాడు బెల్హనుడు. అంటే దగ్గర పడ్డాం అంటూ తలెత్తి చూశాడు. పోతవేటు దూరంలో కనిపిస్తున్న కొండవంక చూశారు. ఎలిఫెంట్ హిల్స్ అన్నాడు గంభీరంగా. అందరూ అటు చూశారు. ఎలిఫెంట్ హిల్స్. అందరి నోళ్లు పలికాయి. అందరూ కళ్ళప్పగించి చూశారు. జెయింట్ సైజు నల్ల కొండల్ని ఒకదానికొకటి ఆనించి ఎవరో బోర్లించిన భ్రమ కలిగిస్తున్నాయవి. మరో 5 నిమిషాల్లో వృక్ష సముదాయాన్ని దాటి మైదాన ప్రదేశాన్ని చేరుకున్నారు. టెంట్ వేసి రొటీన్లో పడ్డారు. మర్నాడు ఎక్కడా ఆగకుండా 2 గంటలు నడిచారు. 10 గంటలు అయ్యేసరికి ఎలిఫెంట్ హిల్స్ పాదాన్ని సమీపించారు. ఇక్కడ అరగంట ఆగుదాం అన్నాడు బెల్వనుడు. అందరూ అక్కడున్న వృక్ష సముదాయం కింద కూర్చుని వీపుల మెంచి బ్యాగులు కింద పెట్టారు. నైని గబగబా టీ చేసి కప్పుల్లో సర్వ్ చేసింది. ఫెంటాస్టిక్. ఓ బొక్క సిప్ చేసి అన్నాడు పాత్రో. థ్యాంక్ యూ అంది నైని. అరగంట తర్వాత మళ్లీ మొదలైంది ప్రయాణం. జాగ్రత్తగా అడుగులేస్తూ ఎలిఫెంట్ హిల్స్ అధిరోహించసాగారు. పెద్ద పెద్ద బండరాళ్ళు, పిచ్చి మొక్కలు దాటుకుంటూ నడవసాగాడు బెల్హనుడు. అతని అడుగులో అడుగు వేస్తూ వెనక్గా క్యూలో నడవసాగారు మిగిలిన వాళ్ళందరూ. కొండ మరీ వాలుగా లేకపోయినా బల్లపరుపుగా కూడా లేదు. బెల్హనుడు, కపర్ది చకచకా నడవసాగారు. సరిగ్గా 1:40 నిమిషాలకు ఎలిఫెంట్ హిల్స్ మొదటి శిఖరాగ్రానికి చేరుకోగలిగారు. దాటి వచ్చిన మహావృక్షాలు, గుబురు వనాలు లక్కబెడతల్లా చిన్నగా కనిపిస్తున్నాయి. శిఖరాగ్రం మీద మనుషులను విసిరేసేంత వేగంగా గాలి వీస్తోంది. అందరూ జాగ్రత్తగా అటువైపు దిగటం ప్రారంభించారు. మౌంటైన్ క్లైంబింగ్ ఒక ఎత్తు అయితే దిగటం మరో ఎత్తు. కొండ ఎక్కినప్పటి బాధ కంటే దిగేటప్పుడు బాధ మరింతగా ఉంది.
అడుగు తీసి అడుగు వేస్తున్నప్పుడల్లా బాడీ మీద కంట్రోల్ తప్పుతోంది. అమాంతం ముందుకు దొర్లిపోతామేమో అనే భయం. బెల్హనుడు ఒక పక్కగా ఆగి అందరినీ తలెత్తి చూశాడు. డియర్ ఫ్రెండ్స్, కొండ దిగే పద్ధతి అది కాదు. అంతా టక్కున ఆగిపోయారు. ఎత్తు నుంచి స్లోప్కి దిగేటప్పుడు ముందుకు తూలి పడిపోకుండా ఉండాలంటే మన గమ్యానికి వ్యతిరేక దిశ వైపు బాడీని వాల్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, నెమ్మదిగా వెళుతున్న బస్సులోంచి దూకుతున్నప్పుడు మనకు తెలియకుండానే పాదాలు మడమపై ఒత్తిడి పెడుతూ శరీరాన్ని వెనక్కి బెండ్ చేస్తాం. దాంతో బస్సులోంచి దూకిన వేగానికి ముందుకు తూలిపోకుండా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. ఒక్కసారి నా నడకను అబ్జర్వ్ చేయండి అంటూ నడిచి చూపించాడు. ఎంతో కంట్రోల్గా కదులుతున్నాడు. గబగబా దిగుతూనే సడన్ గా ఆగాలనుకున్నప్పుడు ఆగిపోతున్నాడు. వెంటనే అతని సూచనల్ని పాటిస్తూ దిగటం ప్రారంభించారు. నిమిషం తర్వాత ఆ టెక్నిక్ పూర్తిగా అర్థమైంది. ఇప్పుడు చాలా సులభంగా వేగంగా దిగసాగారు. దట్స్ గుడ్, మెచ్చుకున్నాడు బెల్హనుడు. గంటలో కొండ దిగిపోయారు. అక్కడికి కొంచెం దూరంలో ఉంది మరొక పర్వతరాజం. ఏ గ్రహమో ఢీకొంటే మధ్యలో గొయ్యబడినట్లు కిలోమీటర్ పైనే పెద్ద లోయ అడ్డుగా ఉంది. చెట్లు, పొదలు, మహాశిలలతో దుర్భేద్యంగా కనిపిస్తోంది. పొదల్ని ఆసరా చేసుకుంటూ జాగ్రత్తగా దిగటం ప్రారంభించాడు బెల్హనుడు. అంతా అతన్ని అనుసరించారు. ఆ లోయలోకి దిగుతున్న కొద్దీ వాతావరణంలోని వేడి పెరిగిపోతూ ఉండటం అందరికీ తెలుస్తోంది. అబ్బా, ఏంటెంత వేడి అంది నైని గాబరాగా. లోయ పైభాగమంతా పచ్చని చెట్లు, మొక్కలు, పొదలతో గ్రీనిష్ గా దట్టమైన పొరలాంటిది ఏర్పడింది. అది సూర్యకిరణాలను వికేంద్రీకరించడంతో వచ్చిన వేడి అదే దిశలో వెనక్కి వెళ్ళిపోతోంది. అలాగా అంది తపతి. కిందికి దిగుతున్న కొద్దీ వెలుగు కూడా సన్నగిల్లుతోంది. పూర్తిగా లోయలోకి దిగాక 5-6 అడుగుల దూరంలో ఏముందో తెలియనంత చీకటిగా ఉంది. తన క్యాన్వాస్ బ్యాగ్ లో నుంచి హై పవర్డ్ టార్చ్ తీసి వెలిగించాడు బెల్హనుడు. అమ్మో, ఎంత పెద్ద పెద్ద వృక్షాలు అన్నాడు ఆర్య. వందల సంవత్సరాల నాటి మహావృక్షాలు శాఖలుగా విస్తరించి ఉన్నాయి. వివిధ రకాల పువ్వులు, వింత వింత కాయలు అన్నాడు బెల్హనుడు. అటు చూడండి, నల్లశిలలు అన్నాడు విశ్వంజీ. గుబురు పొదలతో అగమ్యగోచరంగా ఉంది ఇక్కడ అన్నాడు పాత్రో. ఆర్య, ఇది నువ్వు పట్టుకో. టార్చ్ ఇచ్చాడు బెల్హనుడు. తన క్యాన్వాస్ బ్యాగ్ లోంచి కంపాస్ తీసి పైకెత్తి పట్టుకున్నాడు. అందులోని నీడిల్ కదలికల్ని గమనిస్తూ ఉండిపోయాడు. మై గుడ్నెస్, నా అంచనా నిజమైంది. ఏమైంది సార్? కంగారుగా అడిగాడు ఆర్య. అపసవ్య మార్గంలో ఉన్నాం. అందరిలోనూ ఆందోళన మొదలైంది. డోంట్ వర్రీ, ఇలాంటి లోయల్లో దిగేటప్పుడు సహజమే. ఆసరా కోసం దొరికిన తొప్పలు, బండరాళ్లు పట్టుకుని ఊత చేసుకుంటూ దిగిపోతాం. అది గుర్తించక ముందుకెళ్లిపోతే లోయలోంచి బయటపడేసరికి బయలుదేరిన చోటుకే చేరుకుంటాం. అందరూ నవ్వేశారు. భూమి గుండ్రంగా ఉండును అంది తపతి. అందుకే ఈ కంపాస్. ఇందులో ఇండికేషన్ ప్రకారం కుడివైపు వెళ్ళాలి మనం అంటూ అటు అడిగేశారు. అంతా అతన్ని అనుసరించారు. అలా 10 నిమిషాలు సాగింది ప్రయాణం. స్టాప్! కీచుగా అరిచాడు బెల్హనుడు. అందరూ ఆగిపోయారు. అక్కడి నుంచి ఓ 100 అడుగుల దూరం వరకు నేలంతా లోతట్టుగా ఉంది. ముందుకు సాగాలంటే అందులోంచే వెళ్లాల్సి ఉంది, అంతే. అంతకు మించి ప్రత్యేకత ఏం లేదు. బెల్హనుడి వైపు చూశారందరూ. లుక్ దేర్! టార్చ్ వెలుగును ఓ చోట ఫోకస్ చేశాడు. అంతా అటు చూశారు. అడవిలో తిరుగాడే వివిధ రకాల జంతువుల ఎముకల పోగులు కనిపించాయి అక్కడ. ఆ పక్కనే బోయేవాడు శరాఘాతం తిన్న పావురంలా ఎగరలేక అదే పనిగా గింజుకుంటోంది ఓ గబ్బిలో. దాని పొడవైన సన్నని వేళ్లని కలిపే చర్మం. అది కదిలినప్పుడల్లా తుఫాను గాలికి ఊగిసలాడిపోతున్న కరిమేఘంలా ఉంది. ఓ అడుగు పైకి లేవటం, అంతలోనే బలమైన గాలివాటు విసిరేసినట్టు కిందికి జారిపోవటం చిత్రంగా ఉంది. వాట్ హ్యాపెండ్ సార్? ఎందుకు ఎగరలేకపోతోంది అంది తపతి. ఆక్సిజన్ అందక. అదేంటి సార్ అడిగింది ఆశ్చర్యంగా. అవును, మనకు తెలిసినంత వరకు భూమి మీద అన్ని చోట్ల ఆక్సిజన్ ఉంటుంది. ప్రాణవాయువుని క్షణాల్లో హరింపజేసి నిర్జీవుల్ని చేయగలిగే మృత్యు ప్రాంగణాలు కూడా ఉంటాయి. అలాంటి ప్రదేశాలు భయంకరమైన విషవాయువులతో నిండుంటాయి. అక్కడికి వెళ్ళిన ఏ ప్రాణి వెనక్కి రాదు. అలాంటి ప్రదేశాలని డెత్ సర్కిల్స్ అంటారు. మై గాడ్, చాలా ఆశ్చర్యంగా ఉంది. కారణం ఏంటంటారు? ఆ ప్రదేశంలో శిలలు, వాటిలోని ఇలీనియం అనే ఖనిజము, యూరేపియం అనే ఖనిజము ఉన్న శిలలు ఒకే చోట ఉంటే వాటి చుట్టుపక్కల ఉన్న ఆక్సిజన్ విషవాయువులతో కలుషితమైపోతుంది. అలా ఎంత ప్రదేశం వరకు అవుతుంది ఇది? ఆ శిలల పరిణామం అవి ఆక్సిజన్లోకి వదిలిన విష పదార్థపు సాంద్రతలను బట్టి ఉంటుంది. మరిప్పుడు ముందుకెళ్లేదలా? ఆందోళనగా అడిగాడు ఆర్య.
జస్ట్ ఎ మినిట్ అంటూ బ్యాగ్లోంచి సిగరెట్ లైటర్ తీశాడు బెల్హనుడు. అటు ఇటు చూసి ఓ చెట్టు కొమ్మ విరిచాడు. 10-12 అడుగుల పొడవున్న కొమ్మ అది. దాని ముందు భాగంలో లైటర్ ఉంచి అది పడిపోకుండా అడవి తీగలతో కట్టేశాడు. అంతా అతనేం చేస్తాడా అని కుతూహలంగా ఉన్నారు. బెల్హనుడు లైటర్ ఆన్ చేశాడు. రెండో కొస పట్టుకున్నాడు. ఆ చేతిని బారుగా చాపి డెత్ సర్కిల్ వైపు నడిచాడు. అతని సాహసాన్ని చేష్టలు దక్కి చూస్తున్నారంతా. సార్, ఏం చేస్తున్నారు? భయంగా అరిచింది తపతి. డోంట్ వర్రీ మై చైల్డ్, డెత్ సర్కిల్ రేంజ్ తెలుసుకుంటున్నాను. అర్థం అయ్యి కానట్టుగా చూస్తున్నారందరూ. నే చెప్పేంత వరకు ఎవ్వరూ ముందుకు రావద్దు. మెల్లగా అడుగులేస్తూ డెత్ సర్కిల్ వైపు సాగిపోయాడు బెల్హనుడు. నెమ్మదిగా లోతట్టు ప్రదేశానికి చేరువయ్యాడు. అతని చేతిలో ఉన్న టార్చ్ వెలుగు, కొమ్మకి ఫిక్స్ చేయబడిన లైటర్ వెలుగు అతని ఉనికిని చాటుతున్నాయి. కొన్ని క్షణాల తరువాత లైటర్ వెలుగు మనిషి ఆఖరి క్షణాల్లో కొట్టుకునే ఆత్మజ్యోతిలా కొట్టుకోవటం ప్రారంభించింది. అప్పుడు బెల్హనుడు పరిగెత్తుతున్నట్లు బోట్ల చప్పుడు వినిపించింది. దాంతోపాటు టార్చ్ లైటర్ వెలుగు తిన్నగా కాకుండా కొద్ది కొద్దిగా ఎడమవైపు ముందుకు పోతున్నాయి. క్రమేపీ లైటర్ వెలుగు కొట్టుకుంటూనే ఉధృతం తగ్గుతోంది. కాసేపటికి లైటర్ వెలుగు స్థిరత్వానికి చేరుకుంది. 10 నిమిషాల తర్వాత వెనక్కి వచ్చాడు బెల్హనుడు. అందరూ అతని చుట్టూ మూగారు. మనం ముందుకు వెళ్ళగలం కదా అడిగింది నైని. వై నాట్? డెత్ సర్కిల్ రేంజ్ తెలిసింది కదా. అదే, ఎలా తెలుసుకున్నారు? చెప్తాను పదండి. అందరూ బెల్హనును అనుసరిస్తూనే చెవులు రెక్కించారు. డెత్ సర్కిల్ ప్రభావానికి లోనైన ప్రదేశంలో విషవాయువులు ఆక్సిజన్ని పైకి వెళ్లిపోయేలా చేస్తాయి. మంటకి ఆక్సిజన్ తప్పనిసరి కదా. నేను లైటర్ పట్టుకుని డెత్ సర్కిల్ దగ్గరకు వెళ్ళగానే అది ఆరిపోయే పరిస్థితికి వచ్చింది. వెంటనే దిశ మార్చి పరుగు తీశాను. అయినా లైటర్ కొట్టుకుంటూనే ఉంది. అంటే ఇంకా సరిపడినంత ఆక్సిజన్ లేనట్లే. నేను పూర్తిగా అటుపక్కకు వాలుగా చేరుకున్నాక కానీ లైటర్ నిలకడగా ఉండగలిగింది. అంటే అక్కడ డెత్ సర్కిల్ ప్రభావం లేదని అర్థమైంది. ఇప్పుడు మనం నడుస్తున్నది ఆ ప్రదేశంలోనే. వెరీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నౌ అన్నది నైని. అవును అన్నట్లు తలలూపారు అందరూ. గంట ప్రయాణం తర్వాత లోయ పైకి చేరుకుని రెండో కొండ పాదాన్ని చేరారు. 1 గంట అయింది అన్నాడు కపర్ది. అది వినగానే అందరికీ ఆకలి జ్ఞాపకానికి వచ్చింది. ఇక్కడ ఆగుదాం అంటూ బెల్హనుడు దట్టమైన చెట్టు నీడకు చేరాడు. అందరూ ఆగి లగేజ్ దింపుకున్నారు. అందరూ వలయాకారంలో కూర్చున్నారు. నాన్ వెజ్ టిండ్ ఫుడ్, చిప్స్, బిస్కెట్స్, టిండ్ కోక్స్తో లంచ్ పూర్తి చేశారు. అక్కడే విశ్రమించారు. అరగంట తర్వాత తిరిగి మొదలైంది వారి ప్రయాణం. సాయంత్రం 4 గంటల వరకు ఎక్కడా ఆగకుండా ప్రయాణించారు. ఎటు చూసినా అమెచ్యూర్ చిత్రకారుడెవరో ప్యాలెట్లో పచ్చవర్ణాన్ని మోతాదుకి మించి అద్దినట్లుగా గ్రీనిష్గా మెరిసిపోతున్నాయి పరిసరాలు. చెట్ల మీద పక్షులు గోల పెడుతున్నాయి. దట్టమైన ఆ అడవిలోకి ప్రవేశిస్తుంటే ఏదో అనిర్వచనీయమైన అనుభూతి. కేకారణ్యం అంతర్భాగంలోకి చొచ్చుకుపోసాగారు. కిక్. చీకటి పడకముందే కనీసం క్యాంప్ టెంట్ వేసుకునే పాటి ప్లెయిన్ నేల వెతుక్కోవాలి. చెట్ల మధ్య నుంచి జిగ్జాగ్ నడవసాగాడు బెల్హనుడు. వెళుతున్న కొద్దీ వెలుగు క్షీణించిపోతోంది. తలపైకెత్తి చూస్తే ఆకుపచ్చని కప్పు వేసినట్లు కొమ్మలు, ఆకులు గుబురుగా అల్లుకున్నాయి. లోపలికి వెళుతున్న కొద్దీ టెంపరేచర్ పడిపోతోంది. సార్, మనం ఈ రాత్రి ఏ చెట్టు మీదనో రెస్ట్ తీసుకోవచ్చు కదా అంది తపతి. అది చాలా ప్రమాదం. చిరుత పులులు చెట్లెక్కుతాయి. మెరుపులా కదిలే వైల్డ్ యానిమల్ కదా. అలాగే పాములు కూడా వస్తాయి. చెట్ల మీద ఉన్న పక్షి గూడ్లు తినటానికి పొంచి ఉంటాయి. ఇక కొండ చిలువ ఉండేదే చెట్ల కొమ్మలకి చుట్టుకుని. అడవుల్లో చెట్ల మీద రెస్ట్ తీసుకోకూడదు. మరో 20 నిమిషాలు నడిచారు. యాహూ అన్నాడు ఆర్య ఆనందంగా. అందరూ ఆగిపోయి అతని వంక చూశారు. అదిగో అటు చూడండి. కొంచెం దూరంలో కొలం లాంటిది కనిపించింది. ఆ కొలను తర్వాత ఫర్లాంగ్ దూరం వరకు పిచ్చి మొక్కలు తప్ప చెట్లేమీ లేవు. గుడ్, పదండి అన్నాడు బెల్హనుడు. అందరూ అటువైపుగా నడిచారు. బ్యాగ్స్ దింపుకుని మొహం, కాళ్ళు, చేతులు కడుక్కుని నీళ్లు తాగారు. కెటిల్స్లో, బాటిల్స్లో నింపుకున్నారు. ఇక పదండి. సార్, టెంట్ వేసుకోవాలిగా అడిగాడు ఆర్య. అదిగో అక్కడ కొలను దగ్గర ఖాళీ స్థలం ఉంది. అది దాటి ఎంత దూరం వీలైతే అక్కడ. అందరూ కలిసి గబగబా క్యాంప్ టెంట్ వేశారు. చీకటి పడసాగింది. టెంట్ లోపలికెళ్లి ల్యాంప్ వెలిగించాడు కపర్ది. కింద కార్పెట్ పరిచాడు విశ్వంజీ. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.